సత్యమగు జీవమగు మార్గమేసే దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణం. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను
ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. మత్తయి సువార్తలో నుండి 16వ అధ్యాయము. మత్తయి సువార్తలో నుండి 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనమును నేను చదువుతాను. మత్తయి సువార్తలో నుండి 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. గత కొన్ని వారముల నుంచి మనము సంఘం గురించి, అలాగే సహవాసం గురించి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా సహవాసం గురించి కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. సహవాసంగా కూడుకోవడం ఎందుకు ప్రాముఖ్యమైనటువంటిది గత సుమారుగా 2-3 వారాల నుంచి మనం చూస్తున్నాం. సహవాసంగా కూడుకోవాలంటే మొదటిగా మనం ఏంటంటే సంఘం అంటే ఏంటో మొదటిగా మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సంఘం అన్నప్పుడు మనకున్నటువంటి వ్యక్తిగత ఆత్మీయ అనుభవాలను బట్టి, కొంత మనకున్నటువంటి వాక్య జ్ఞానాన్ని బట్టి సంఘం అంటే ఇది అని కొన్నిసార్లు రకరకాల ఆలోచనలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటాయి. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే సంఘం గురించి ఆల్రెడీ బైబిల్ చెప్తుంది. సంఘం అంటే ఏంటో, సంఘం యొక్క లక్షణం ఏంటో బైబిల్ చెప్తుంది. సంఘం యొక్క గొప్పతనం ఏంటో, సంఘం యొక్క ప్రత్యేకత ఏంటో బైబిలే మనకు చెప్తుంది. ఇప్పుడు అందుకనే సంఘం గురించి మనము కరెక్ట్గా వాక్యమును తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సంఘం గురించి నువ్వు అనుకున్న అంత స్థితి కాదు. సంఘం అంటే మనం అనుకున్న దానికంటే చాలా చాలా గొప్పదిగా దేవుడు బైబిల్లో మాట్లాడుతున్నాడు. అది నీకు కనబడుతున్నటువంటి రీతిలో ఏదైతే నువ్వు చూస్తూ మనుషులను బట్టి, వారి యొక్క ఆత్మీయ స్థితులను బట్టి, వారి బలహీనతను బట్టి ఏదైతే నువ్వు చూస్తూ ఇది బలహీనమైంది అని నువ్వు అనుకుంటున్నావో, దేవుడు సంఘం గురించి ఎప్పుడు కూడా అలా మాట్లాడట్లేదు. దేవుడు మనకంటే పరిశుద్ధుడు, దేవుడు మనకంటే గొప్పవాడు, దేవుడు అన్ని విషయాలు మనకంటే ఉన్నతమైనటువంటి వాడు అయినప్పుడు కూడా సంఘం అనేటువంటి దాని గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు చాలా ఉన్నతంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అందుకనే చూడండి, సంఘం పట్ల మనకి ప్రేమ పెరగాలంటే, సంఘం పట్ల ఆసక్తి మనకు కావాలంటే, సహవాసంగా మనం కూడుకునే విషయంలో ఇంట్రెస్ట్ రావాలంటే, సంఘం గురించి నువ్వేమనుకుంటున్నావు లేదా నీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందన్న దాన్ని బట్టి కాదు, కానీ బైబిల్ ఏం చెప్తుందో మనం అది గ్రహించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనుషులు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పుకున్నా సరే అది దేవుడు పెద్ద పట్టించుకోడు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సంఘం గురించి. దేవుడు ఆల్రెడీ సంఘం అంటే ఒక డెఫినేషన్ ఇచ్చిన తర్వాత మనుషులు ఎంతమంది, ఈవెన్ పాస్టర్స్గా మేమన్నా సరే సంఘం గురించి వేరేగా మాట్లాడినా సరే దేవుడు తన అభిప్రాయాన్ని మాత్రం దేవుడు మార్చుకోడు. దేవుడికి అన్నీ తెలుసు. దేవుడు ప్రపంచం మొత్తం చూశాడు, ఆదిలోనే అంతాన్ని చూసినటువంటి దేవుడు సంఘం గురించి కూడా కొన్ని మంచి విషయాలు మాట్లాడుతున్నాడు. అలా ఇక్కడ కూడా చూడండి, గత వారం చెప్పాను, మళ్ళీ జస్ట్ కొంచెం జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ దేవుడు పేతురు కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన తర్వాత, అంటే యేసుక్రీస్తు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని యేసుక్రీస్తు అడిగిన తర్వాత, ఆ తర్వాత ప్రవక్తల్లో ఒకటిలా చెప్పిన తర్వాత, అప్పుడు ఎంతకీ అసలు మీరేమనుకుంటున్నారని క్రీస్తు అడిగినప్పుడు అక్కడ పేతురికి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినప్పుడు ఆ దేవుడు పేతురు ఏం చెప్తున్నాడంటే, నువ్వు సజీవుడు అంటే క్రీస్తువి, లేదా దేవుని కుమారుడివి, లేదా రక్షకుడివి, మెస్సియావి అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో యేసుక్రీస్తు అన్న నువ్వు ధన్యుడవు అన్నారు. యేసుక్రీస్తు అసలు నిజంగా ఎవరంటువంటిది గ్రహించడంలోనే గొప్ప ధన్యత ఉంది. అసలు చూడండి, నిజంగా మనిషిగా మనం పుట్టిన తర్వాత మన జీవితం పెద్దగా మనం ఏది సాధించకపోయినా, మనం పెద్దగా ఏది పొందుకోకపోయినా సరే, గొప్పగా లాభంగా ఏది లేకపోయినా, మన జీవితం గొప్పగా మారకపోయినా, ఒకవేళ పెద్దగా నీకు భౌతికంగా లేదా ఆర్థికంగా స్థితిగతులు పెద్దగా నీకు లేకపోయినా, కలిసి రాకపోయినా, క్రీస్తు నిజంగా రక్షకుడు అనే విషయం గ్రహించమంటేనే ఆయన చెప్తున్నాడు నువ్వు ధన్యుడే అంటున్నారు. ఆ తర్వాత నీకు ఇంకేం జరగకపోయినా సరే, నీకేం కలిసి రాకపోయినా నువ్వు ధన్యుడవే. ఎందుకంటే ఒక మనిషిగా ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఏదైతే నిజంగా గ్రహించాలని దేవుడు తలస్తున్నాడో దాన్ని ఒక మనిషి గ్రహించాడంటే తన జీవితం యొక్క లక్ష్యం సాధించుకున్నట్టే. ఎందుకంటే అది గ్రహించకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ కూడా దేవుడు వారిని బట్టి సంతోషించట్లేదు. బైబిల్లో కూడా మనం చాలా చూడవచ్చు. లాజరు ధనవంతుడి గురించి మనం చూడొచ్చు. భౌతికంగా ప్రజలు, సొసైటీ మెచ్చుకుంటుంది, కానీ అసలు నిజంగా దేవుడు అటువంటి వాడిని గ్రహించలేదు. ఆయన దేవుడిని తెలుసుకోలేదు. ఆయన దేవుడిని తెలుసుకున్నప్పుడు ఆ జీవితం చూసినప్పుడు దేవుడు ఇంప్రెస్ అవ్వడు దేవుడు. కాబట్టి దేవుడు నిజంగా దేన్ని బట్టి సంతోషిస్తాడంటే, ఒక వ్యక్తి క్రీస్తు రక్షకుడు అని గ్రహిస్తే చాలు. యేసుక్రీస్తు అంటున్నారు నువ్వు ధన్యుడివి. ఎందుకు ధన్యులము అంటే, నిజంగా దేవుడు బయలుపరచకుండా ఎవరము కూడా
మన కొరకు వచ్చి 3.5 సంవత్సరాలు మాత్రం బ్రతికి కొన్ని అద్భుతాలు చేసి మన కోసం చనిపోయాడని చెప్తున్నప్పుడు, భౌతికంగా చూసుకుంటే ఏమాత్రం కూడా అసలు మనకి అది పెద్ద, అది గొప్పగా సాధించినటువంటి కార్యంలాగా మనకు అనిపించినప్పటికి కూడా ఒక చనిపోయినటువంటి వ్యక్తి రక్షకుడు అని మనం నమ్మగలుగుతున్నామంటే అది నీ జ్ఞానాన్ని బట్టి అయితే నువ్వు నమ్మలేవు అది. ఎందుకంటే సహజంగా అది ఒక హీరోయిజం లాగా, అది గొప్ప సాధించిన వ్యక్తిలాగా మనకి క్రీస్తు అనిపించడు. కానీ ఇంకను మనం క్రీస్తు గొప్పవాడని, ఇంకను క్రీస్తు రక్షకుడని ఆయన మనం నమ్ముతున్నాం. అది ఎలా నమ్మాము, అది ఎలా సాధ్యపడింది మనకి అంటే దేవుడు మనకు ఆ విషయాన్ని బయలుపరిచాడు కాబట్టి మనము క్రీస్తు దేవుడని నమ్మగలిగాము. నువ్వు క్రీస్తుని దేవుడని తెలుసుకున్నావంటే అది గొప్ప ఆధిక్యత. అదొక్కడు కనుక వ్యక్తి జీవితంలో జరిగి ఇంకేది జరగకుండా చచ్చిపోయినా సరే ఇంకా నువ్వు దేవుడు అంటాడు, నువ్వు ధన్యుడేవి అంటాడు. ఎందుకంటే బేసిక్గా కనీసం నువ్వేది గ్రహించకపోయినా, నీకేది అర్థం కాకపోయినా, యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి ఒక్క విషయం కనీసం మనకు అర్థం అవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు. దాని కొరకే దేవుడు యాక్టివ్గా పనిచేస్తున్నాడు. పరిశుద్ధ దేవుడు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు. ఓ వ్యక్తి సువార్త ప్రకటించినప్పుడు ఆ మాటలు పెద్దగా బలమైన మాటలాగా, లేదా పెద్దగా ఇంప్రెస్ని ఉండేటువంటి మాటలాగా, మనుషులు ఇంప్రెస్ చేసేంత జ్ఞానంతో ఒకవేళ చెప్పనప్పటికి కూడా దేవుడు చాలా యాక్టివ్గా కొద్ది మాటలు తీసుకుని దేవుడు మనుషుల హృదయంలో పనిచేసి దేవుడు వ్యక్తిని రక్షణ కొరకు ఒప్పిస్తున్నాడు. దేవుడు ఆ కన్విక్షన్, యేసుక్రీస్తు దేవుడు అనే కన్విక్షన్ మనకు వచ్చిందంటేనే మనం ధన్యులమని క్రీస్తు అంటున్నారు. అలా అనిన తర్వాత అలాగా యేసుక్రీస్తు దేవుడు అని గ్రహించినటువంటి గుంపును గురించి క్రీస్తు మాట్లాడుతుంటున్నారు. ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను అన్నారు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అక్కడితో ఆపేస్తే సంఘం అంటే క్రిస్టియన్స్ అని మనం అనుకుంటాం. సంఘం అంటే యేసుక్రీస్తు నమ్మినటువంటి వారు అని మనం అనుకుంటాం. కానీ అక్కడితో అక్కడితో సంఘం అంటే ఏంటో, దాని యొక్క లక్షణం ఏంటో, దాని నేచర్ ఏంటో చెప్తున్నారు. అంటున్నారు సంఘం అంటే ఇది నా సంఘము, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అంటూ వెన్న సంఘం గొప్పతనం ఏంటంటే పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. సంఘం గురించి మనకుండే ఆలోచనకి, సంఘం గురించి దేవుడికి ఉండే ఆలోచనకి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచించండి. సంఘం మనమేమో వేరుగా అనుకుంటున్నాం మనం, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి క్రీస్తుని అడగండి సంఘం అంటే ఏంటని అడుగుతా అంటున్నాడు. సంఘం ఎంత బలమైందంటే సాతాను సమూహము పాతాళలోకము నా దగ్గర కాదు, నా సంఘం దగ్గర కూడా పాతాళలోక ద్వారాలు నిలబడలేవు, నిలువనేరవు. సంఘం అంత బలమైంది, అంత గొప్పదని క్రీస్తు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, నిజంగా సంఘం అంటే అంత బలమైందని గ్రహింపు మనకు వస్తే ఆ సంఘంలో మనం కూడా ఉండాలనుకుంటాం. అందులో నేను ఒక అవయముగా, ఒక విశ్వాసం ఉండాలనుకుంటాం. ఆ సహవాసములో, ఆ గుంపులో నేను కూడా ఒకటిగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన మనకు ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు సంఘం అంటే ఏంటో బైబిల్లో నీకు అర్థమైనప్పుడు, సంఘం నుంచి బైబిల్లో దేవుడు ఏం చెప్తాడంటే ఇదేదో మన సంఘం అని కాదు, లేదా వేరే ఎవరో పెద్ద సంఘం అని కాదు. ఈ సంఘం అన్నప్పుడు ఏ సంఘమైనా సరే దేవుడికి ఆ డినామినేషనల్ డిఫరెన్సెస్ దేవునికి ఉండవు. మనం అంటాం మేము బ్యాప్టిస్ట్, మేము లూథరన్, మేము అది ఇది అని మనం చాలా చెప్పుకుంటాం. మనం పరలోకంకి వెళ్ళే ప్రభు నేను బ్యాప్టిస్టోని అంటే మాత్రం దేవుడు నువ్వు బ్యాప్టిస్ట్ అని దేవుడు అండవు. భోజనం అనుకుంటే దేవుడు అంటుండే అసలు దేని గురించి మాట్లాడతాం? నాకు సంఘం అంటే నాకు తెలిసింది ఒకటే ఉంది, నేను స్థాపించిన సంఘం ఒకటే. నువ్వు బ్యాప్టిస్ట్ సంఘం అంటున్నావు, అదేదో నాకు తెలియదు. దేవునికి డిఫరెన్సెస్ లేవు, దేవునికి సంఘం ఒకటే. కాకపోతే కొన్నిసార్లు గుర్తింపు కోసమో లేదా వాళ్ళకున్న అభిప్రాయాలను బట్టి, వాళ్ళకున్న బోధన బట్టి కొన్నిసార్లు కొన్ని పేర్లు పెడతారు. కానీ మనం పేర్లు పెద్ద సీరియస్గా తీసుకోకూడదు. పేరు పెద్ద ఇష్యూ కాదు, పేరు జస్ట్ అడ్రస్ కోసం, పేరు గుర్తింపు కోసమే. సంఘానికి ఈ పేరు ఆ పేరు అని. కానీ పేరు అంత మాత్రం అది గొప్పదైపోదు, మామూలు సాధారణ పేరు అంత మాత్రం అది అల్పంగా అది ఉండదు. మన సంఘం అన్నప్పుడు భౌతికమైనటువంటి పేరుతోనో, ఆ సంఘాన్ని నడిపించేటువంటి పాస్ట్ గారితోనో కనెక్ట్ చేయకూడదు. సంఘం అన్నప్పుడు మనం దేవునితో కనెక్ట్ చేయాలి దాన్ని. సంఘం అంటే అంత గొప్పదని క్రీస్తు ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇప్పుడు అందుకైనా చూడండి, మనం దాని గురించి ఆలోచించాలి. సంఘం అన్నప్పుడు అంత బలమైంది అన్నప్పుడు నిజంగా అంత బలంగా ఉండేటువంటి కెపాసిటీ మనకి యాక్చువల్గా ఉంది. మనం కొన్ని విషయాలు జాగ్రత్త పడితే సంఘం ఎంత బలమైందని క్రీస్తు చెప్పారో ఆ బలాన్ని నిజంగా మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం, దాన్ని మనం అనుభవించగలుగుతాం. అందుకని చూడండి, లాస్ట్ వీక్ చెప్పాను చూసాను సార్, కరెంట్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. జస్ట్ ఒక పేజ్ వెనక్కి వెళ్దాం. మనం 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనం చదువుతాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. తనకు తానుగా వేరుపడినటువంటి ఏ రాజ్యమైనా సరే, తనకు తానుగా వేరుపడిన ఏ పట్టణమైనా సరే ఏది కూడా నిలబడదన్నారు.
ఆ సందర్భం ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను క్లుప్తంగా. యేసుక్రీస్తు ఒక వ్యక్తికి ఆ చెవిటి మూగదయం పట్టి పీడింపడుతున్నప్పుడు క్రీస్తు తెలివి విడిపించారు ఆ వ్యక్తిని. విడిపించినప్పుడు ఫరిసీయులు చేయమన్నారంటే, అక్కడ కళ్ళ ముందు ఒక అద్భుతం జరిగితే వాళ్ళ అద్భుతానికి వాళ్ళు ఏమన్నారంటే, ఈయనేమి దేవుని కుమారుడు ఏం కాదు, బయల్జెబూల్ అటువంటి వేరొక పెద్ద దురాత్మ ద్వారా ఈయన చిన్న దురాత్మను వెళ్ళగొట్టాడు అని వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేసి అద్భుతాన్ని కొట్టేస్తున్నారు వాళ్ళు. అంటే ఇందులో దేవుడు ఏమీ లేడు అని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అద్భుతం వెనకాల దేవుడు లేడని చెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడు క్రీస్తు ఏమన్నారంటే, తనకు తానుగా వేరుపడినటువంటి ఏ రాజ్యమైనా సరే, తనకు తానుగా విరోధంగా ఉన్నటువంటి ఏ ఇల్లు అయినా సరే, ఏ రాజ్యమైనా సరే, ఏ దేశమైనా సరే అది నిలబడదు. అంటే ఎందుకు నిలబడదు అంటే దానికి బలం ఉండదు, ఎందుకంటే తనకు తానుగా వేరుపడింది. అక్కడ క్రీస్తు అంటున్నారు. దాన్ని బట్టి క్రీస్తు అక్కడ ఏం చెప్తానంటే, సాతాను రాజ్యం కూడా ఎంత పక్కగా వాడు పనిచేస్తాడంటే, సాతానుడు ఎంత యాక్టివ్గా ఎంత పక్కగా పనిచేస్తాడంటే, వాడు సాతానిక సమూహంలో ఎక్కడ కూడా ఐక్యత లేకున్నటువంటి స్థితి సాతాను సమూహానికి లేదు. సో దాని గురించి ఆలోచన. మనకి ఐక్యత ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నాను. అట్లీస్ట్ నెగిటివ్గా అయినా సరే మనం వెళ్ళి వాళ్ళకి ఎంత ఐక్యత ఉందో అర్థం చేసుకుంటే మనకి ఎంత ఐక్యత ఉండాలో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మనం మాట్లాడేది దేవుని యొక్క రాజ్యం గురించి కాదు, మనం మాట్లాడేది సాతాను యొక్క రాజ్యం గురించి మాట్లాడుతున్నాం. సాతాను రాజ్యం అనేసరికి మనం అనుకుంటామంటే, సాతాను అన్నాడు పిచ్చి పిచ్చిగా ఉంటాడు, ఎలా పడుతూ ఉంటాడు, నల్లగా ఉంటాడు, పిచ్చి పిచ్చిగా పనిచేస్తాడు, చిరిపిన బట్టలు వేసుకున్నట్టుగా గాల్లో ఎదుగుతూ అలా ఉంటాడు అనుకుంటాం. సాతాను రాజ్యం అనేటువంటిది చాలా ఆర్గనైజ్డ్గా పనిచేస్తుంది. ఎంత పక్కగా ఆర్గనైజ్డ్గా పనిచేస్తుంది అంటే చాలా సంఘాలు కూడా అలా పనిచేయవు, అంత పక్కగా ఆర్గనైజ్డ్గా పనిచేస్తాడు సాతానిక సమూహము. ఆ మాట సాతాను కూడా చెప్పట్లేదు, ఆ మాట క్రీస్తు చెప్తున్నారు. సాతానిక రాజ్యం గురించి బాగా అవగాహన ఉంటారు క్రీస్తు అంటున్నారు. సాతాను ఎంత ఆర్గనైజ్గా పనిచేస్తాడు, ఎంత క్రమంగా పద్ధతిగా పనిచేస్తాడంటే, వాడికి ఎప్పుడు కూడా సాతానిక రాజ్యం ఎప్పుడు కూడా తనకు తానుగా వేరుపడనే పడదు. అది ఇంపాసిబుల్. నువ్వు ప్రయత్నం చేసిన సాతాను మనం యాక్చువల్ కన్ఫ్యూజ్ చేయలేం. ఒక సాతాను ఇంకో సాతాను వ్యతిరేకంగా కూడా వేరేగా నెగిటివ్గా మాడుకోవడం, నాకు ఆ సాతాను పడదు, నాకు దురాత్మ పడదు అని సాతాను సమూహాలు చెప్పుకోవు. ఎందుకంటే వారికి అంత పక్క ఐక్యత, వాళ్ళకి ఐక్యత ఉంది. అంత ఐక్యత వాళ్ళకి ఎలా వచ్చింది అంటే, సహజంగా సాతాను సమూహము దురాత్మలు వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి సహజంగానే వాళ్ళకి ఐక్యత వచ్చేసిందని కాదు. ఐక్యత అంటే సహజంగా నిన్ను బట్టి ఐక్యత రాదు, లేదా నీ ఎదురు ఉన్నటువంటి వాళ్ళని బట్టి ఐక్యత రాదు. ఐక్యత అనేటువంటి దానికి ఒక గురి ఉండాలి. ఆ గురి ఉన్నప్పుడే ఐక్యత సాధ్యమవుతుంది. అప్పుడు సంఘముగా మనకు ఐక్యత సాధించుకోవాలంటే జస్ట్ మనకు ప్రేమ ఉండాలండి అంటే సరిపోదు, అంతకు మించి ఉండాలి. మనకి జస్ట్ నీ మంచితనం సరిపోదు. మనం ఐక్యత సాధించుకోవడానికి మీ మంచితనం, నా మంచితనం, నీ ప్రేమ, నా ప్రేమ సరిపోదు. లేదా జస్ట్ నేను క్షమించడం సరిపోదు. అది ఉండాలి, ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అది ఉండాలి. కానీ అంతకు మించింది ఇంకోటి, అంతకన్నా ఉన్నతమైనది ఇంకోటి ఉండాలి. అదేంటే ఒక ఉద్దేశం ఉండాలి, ఒక గురి ఉండాలి మనకి. ఆ పర్పస్ ఉన్నప్పుడు ఆ పర్పస్ మన అందరినీ కలుపుతుంది. ఆ ఉన్నతమైన ఉద్దేశము ఉండాలి. ఆ ఉద్దేశం ఎంత గొప్పది ఉండాలంటే, నీ కెపాసిటీ కంటే, నా కెపాసిటీ కంటే, నీ లైఫ్ కంటే, నా లైఫ్ కంటే ఉన్నతంగా ఉండాలి. అది అలా ఉన్నప్పుడే ఆ ఉద్దేశం అందరూ అర్థం చేసుకున్నప్పుడు, ఆ ఉద్దేశము నెరవేర్చట కొరకు పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా ఐక్యత వచ్చేస్తుంది. అందుకని పర్పస్ చాలా ఇంపార్టెంట్. మనం చర్చకు వస్తున్నామంటే ఉద్దేశం ఏంటి, ఐక్యత కొరకు ఆలోచిస్తున్నట్టు ఉద్దేశం ఏంటి. ఒకరి సంఘంలో మనకు నచ్చట్లేదని చెప్తున్నాను అనుకోండి, దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, అది కూడా మనకి ఇంపార్టెంటే. ఎందుకంటే సంఘం అంటే జస్ట్ నీకు ఉన్నటువంటి మంచి ఆలోచన బట్టి, లేదా ఎదుటోళ్ళకు ఉన్నటువంటి చెడు అభిప్రాయాన్ని బట్టి సంఘం అంటే మారిపోదు. చెప్తున్నాను కదా, దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి వాడు. ఆయన ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత, ఏది నా సంఘం ఇది, పాతాళ ద్వారం నా సంఘం నిలవనేరు అని క్రీస్తు ఒక స్టేట్మెంట్ డిక్లేర్ చేసిన తర్వాత, ఆయన మైండ్ ఎప్పుడు మార్చుకోడు కాబట్టి, ఆయన మార్పు లేనటువంటి దేవుడు కాబట్టి, ఈవెన్ మనం ఇప్పుడు వెళ్ళినా సరే, ఇప్పుడు వెళ్ళి ఒకవేళ క్రీస్తుని అడిగినా సరే, సంఘం అంటే ఏంటి ప్రభు అని అడిగినా సరే, ఇదే డెఫినేషను యేసుక్రీస్తు చెప్తారు. ఎందుకంటే ఆయన అభిప్రాయం ఎప్పుడు కూడా మారదు. వేరే దాన్ని బట్టి, జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయబడడు. అందుకనే యెహోవా ఆయన నేను మార్పు లేను అని అన్నాడు. ఆయన మారడు. మనం మారిపోతాం. మనం ఇప్పుడు ఈరోజు మనం కూడా ఏంటంటే, ఈ రోజుల్లో విశ్వాసం సరిగ్గా లేరండి, పాస్టర్లు సరిగ్గా లేరండి, అంతా కమర్షియల్ అయిపోయింది, అంతా డబ్బు వెనకాలే ఉంది, అందరూ బిల్డింగ్ కట్టుకున్నారు డబ్బుల సంపాదన కోసమే అని మన అభిప్రాయాలు మార్చేసుకుంటాం ఈరోజు రేపు. కానీ మార్పు లేనటువంటి దేవుడు అన్నీ తెలిసి ఉండి కూడా ఇంకనూ ఆయన అభిప్రాయం ఎప్పటికీ మారదు. ఇప్పుడు ఆ విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రహించాలి. ఇప్పుడు ఆయన అభిప్రాయం మారదు అన్నప్పుడు ఆయన ఇంట్రెస్ట్ కూడా మారదు సంఘం పట్ల. ఈ బండ మీద నా సంఘమును కడతానని దేవుడు చెప్పాడు. దేవుని యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, దేవుని యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే, సంఘం కట్టబడ్డం ఆయనకి ఇంపార్టెంట్. ఇప్పుడు అది దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థమైనప్పుడు దేవుని యొక్క ఇంట్రెస్టే మన ఇంట్రెస్ట్గా మారాలి. దేవుడు ఏదో ప్రయారిటీ ఇచ్చాడో దానికే మనం కూడా ప్రయారిటీ ఇవ్వాలి. అక్కడ నాకు వ్యక్తిగతంగా నా గురించి నేను ఆలోచించకూడదు. నేను సంఘానికి వస్తున్నాను, నేను సంఘంలో కొన్ని కార్యాలు చేస్తున్నాను. అలా చేసినప్పుడు మన ఇంటెన్షన్ ఏమవ్వాలంటే, అందరికి ఒకటే గురి ఉండాలి.
ఆ గురి ఏమవ్వాలంటే దేవునికి ఏది ఇంట్రెస్ట్ దాన్ని నేను చేస్తాను. అది నాకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, దానివల్ల నాకు లాభం ఉండొచ్చు, లాభము లేకపోవచ్చు. బట్ ఇంకను దేవుని యొక్క ఉద్దేశాలు అది ఫుల్ఫిల్ అవుతాయి కాబట్టి, దేవుని యొక్క పర్పస్ అన్ని సర్వ్ అవుతుంది కాబట్టి, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడతాయి కాబట్టి, నేను నా ఇష్టాన్ని లేదంటే నాకు నచ్చినటువంటి అభిప్రాయం నేను పక్కన పెట్టేసి దేవుని యొక్క ఇంట్రెస్ట్ని నా ఇంట్రెస్ట్గా మార్చుకొని నేను ఏకీవిస్తాను. ఎప్పుడైతే ఆ ఉద్దేశం మనం గ్రహిస్తామో అప్పుడు ఐక్యత సాధ్యపడుతుంది. గురి లేకపోతే మనకు ఐక్యత రాదు. ఐక్యత బహుశా కొంతకాలం మెయింటైన్ చేయొచ్చు, కానీ అది అంత బలంగా ఉండదు, అది ఎక్కువ కాలం అది ఉండే అవకాశం లేదు. కానీ గురి నిలుపుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే అది ఆ గురి నీకు నిజంగా ఇంపార్టెంట్ అయినప్పుడు అక్కడ అందులో నీకు నచ్చింది నచ్చలేదన్న దాని గురించి నువ్వు మాట్లాడవు. మనం మాట్లాడం. ఎందుకంటే మన గురి మనకంటే గొప్పదయ్యింది, మన లైఫ్ కంటే మన సామర్థ్యం కంటే మించినటువంటిది కాబట్టి. అందుకే చూడండి, అంటే సంఘాన్ని మనం అలా చూడటం నేర్చుకోవాలి. మనం లైఫ్లో చూడండి కొంతకాలం బతుకుతాం, ఏదో మధ్య దాదాపుగా జీవితం సగం అయిపోయిన తర్వాత రక్షణ పొందాం. మనం రక్షణ పొంది కూడా చాలా కాలం అయిపోయింది, ఇంక పెద్ద ఎక్కువ కాలం బతికేటువంటి ఛాన్స్ కూడా మనకి లేదు. ఇప్పుడు ఈ కొద్ది కాలంలో నాకు నచ్చింది నాకు నచ్చలేదని మనం ఫైట్ చేసుకోవడం కంటే దేవుని యొక్క ఇంట్రెస్ట్ ఏంటో మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అవ్వాలి మనకి. ఎందుకంటే దేవునికి అది ఇంట్రెస్ట్, దేవుడు చెప్పేసాడు నాకు ఏది ఇంపార్టెంట్ దేవుడు చెప్పేసిన తర్వాత అప్పుడు నువ్వు నిజంగా నిజమైనటువంటి విశ్వాసం అయితే, నువ్వు నిజంగా దేవుని హత్తుకునేవాడు అయితే, అప్పుడు నిజంగా నీకు ఎంతో కొంత ఆత్మీయత ఉంటే ఏదో టైంలో నువ్వేం గ్రహించాలంటే, ప్రభువా నిజంగా నేను కొన్నిసార్లు నాకు నచ్చింది చేయడానికి ఇష్టపడతాను, యాక్చువల్గా చాలాసార్లు చేసి ఉంటాను కూడా, కానీ యాక్చువల్గా అయితే నేను గ్రహిస్తున్నాను నీ చెప్తాను నేను చేస్తాను, నీకు ఇది ఇంపార్టెంట్ అయినప్పుడు నాకు కూడా ఇదే ఇంపార్టెంట్ మార్చుకుంటున్నాను. నువ్వు పుట్టుకతోనే ఆత్మీయంగా నువ్వు తిరిగి రక్షణ పొందగా నీకు ఆ ఇంపార్టెన్స్తో నువ్వు బతికేవు, కానీ ఎక్కడో దగ్గర నువ్వు దాన్ని గ్రహిస్తావు. గ్రహించిన తర్వాత ఎక్కడో దగ్గర నీకు ఏమర్థమవుతుంది అంటే, నాకంటే ఉన్నతమైనటువంటి దానిలో నేను కూడా ఒక భాగముగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఉన్నతమైనటువంటి దానిలో మనం ఒక పార్ట్ అవుతామో నీకు వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా ధన్యుడుగా నువ్వు ఉంటావు. అందుకని చూడండి, ఈ బండ మీద నా సంఘం కడదును, పాతల్లో ఒక ద్వారం దీని ఎదుట నిలువనేరవు. సాతాన సమూహం చాలా ఐక్యతగా పనిచేస్తారు, అలాగే దేవుని యొక్క రాజ్యం కూడా చాలా ఐక్యతగా పనిచేస్తారు. దేవుని యొక్క రాజ్యంలో కూడా విరోధమైనది ఏది కూడా దేవుని దగ్గర ఉండదు అది అలాగా. అలా విరోధమైనది ఉంటూ పరలోకంలో కూర్చొని మూల కూర్చొని వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు పరలోకంలో లేరు. అలా ఒకప్పుడు ఒక దూత మాట్లాడేటప్పుడు దేవుడికి ఎంతకి తోస్తాడు. ఇప్పుడు వాడే సాతాన సమూహముగా వచ్చి ఈ భూమి మీద తిరుగుతూ వాడు పక్కాగా ప్లాన్ చేసుకుంటూ అలాగే చాలామందిని మార్చేయాలని వాడు సాతానుడు చూస్తున్నాడు. కాబట్టి పరలోకం అంతా కూడా ఒకటిగా ఉంది, సాతాన సమూహం అంతా ఒకటిగా ఉంది. ఎక్కడ ప్రాబ్లం అంటే మధ్యలో ఉంటాడు మనమే సరిగ్గా లేము. మనం ఏంటంటే అందరూ పూర్తిగా సాతానికి అనుకూలంగా ఉందని చెప్పను, అందరూ దేవునికి అనుకూలంగా చెప్పను. కొన్నిసార్లు మనం ఇటు ఉంటాం, కొన్నిసార్లు అటు ఉంటాం. కాకపోతే మనం తెలిసి సాతాను ప్లేసెస్ అని చెప్పను, తెలియకుండా కూడా కొన్నిసార్లు ఏంటంటే మనకు ఉద్దేశం అర్థం కావట్లేదు కాబట్టి ఏం చేస్తామంటే కొన్నిసార్లు సాతాన్ యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం మనకు అంత బలంగా లేదు కాబట్టి. చూడండి ఒక వాక్య భాగం చూపిస్తాను. ఎఫెసీలోకి రాసినటువంటి పత్రికలోనికి వెళ్దాం ఒకసారి. ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. చూడండి, ఇక్కడ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. మూలరాయి అంటే అర్థం ఏంటంటే కార్నర్ స్టోన్ అంటాం. అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఏంటంటే ముందు కరెక్ట్ షేప్తో ఉన్నటువంటి ఒక రాయిని తీసుకుంటారు. నాకున్న జ్ఞానం బట్టి అయితే కరెక్ట్గా షేప్తో ఉన్నటువంటి బహుశా స్క్వేర్ లాగా ఉండేటువంటి ఒక రాయిని తీసుకుంటారు. అంటే కార్నర్స్ కరెక్ట్గా ఉండే రాయిని తీసుకుంటారు, 90 degrees కరెక్ట్గా ఉండే ఒక రాయిని తీసుకుంటారు. దాన్ని బేస్ చేసుకొని ఇటు కూడా కరెక్ట్గా కడతారు. ఎందుకంటే అది కనుక అలా ఆ మూలరాయి అలా లేకపోతే బిల్డింగ్ గోళ్ళని క్రాసు వచ్చేస్తాయి, అప్పుడు కట్టడం సరిగ్గా ఉండదు. కట్టడం సరిగ్గా లేకపోతే దానికి బలము ఉండదు. అదే కార్నర్ స్టోన్ అర్థం ఏంటంటే అక్కడ పెట్టుకొని ఒక ఎల్ షేప్ లాగా తీసుకొని ఆ కొలతను బేస్ చేసుకొని గోడ కట్టుకుంటూ అటు ఇటు వెళ్తారు, అది మూలరాయి. ఇప్పుడు మన లైఫ్కి లేదంటే సంఘంకు క్రీస్తు అనేటువంటి ఆయన మనకి మూలరాయి, దాని మీద అపోస్తలులు వేసినట్టు దాని మీద మనం కట్టబడుచు ఉన్నాము. ఇక్కడ చూడండి, క్రీస్తు పొజిషన్ ఏంటో చెప్తున్నాను ఇక్కడ ఈరోజు, దాని గురించి చెప్తున్నాను. క్రీస్తు బైబిల్ చెప్తాను మాట, క్రీస్తు మనకి మూలరాయి లేదా క్రీస్తు మనకి శిరస్సు అయి ఉన్నాడు. దాని గురించి చెప్తున్నాను. ఇంకొక వాక్యం కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుతాను. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. శరీరం ఒక్కటి, ఆత్మయు
ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ యుండుటకు పిలువబడితే. సో మనం పిలువబడ్డాం అన్నమాట. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. ఇక్కడ చూడండి, గమనించి ఇక్కడ ఒకటి అన్నమాట మనం చూస్తున్నాం. ఒకటి అన్నమాట ఇక్కడ చూడండి. అంటే సంఘంగా మనం ఉన్నప్పుడు రకరకాల పరిస్థితుల నుండి ప్రాంతాలను మనం వచ్చి దేవుని తెలుసుకున్నాం. దేవుడు మనల్ని చోటు చేర్చాడు. అలా మనందరిని ఒక చోట దేవుడు పిలుచుకొని ఏర్పాటు చేసుకుని దేవుడు చేర్చాడు. కాబట్టి ఇప్పుడు మనకి సంఘం అంటుంటే ఒక పేరు దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనందరం సంఘం. ఇప్పుడు మనకి భౌతికంగా చాలా డిఫరెన్సెస్ మనకు ఉంటాయి. మనకు చాలా డిఫరెన్స్ ఉంటాయి అన్ని రకాలుగా చూసుకుంటే. మన ఐడెంటిటీస్ వేరు. యాక్చువల్గా చెప్పుకుంటే మనకున్న గుర్తింపులు వేరు. అది చదువుని బట్టి కావచ్చు, వేరే వేరే కారణాలు బట్టి కావచ్చు, సొసైటీని బట్టి కావచ్చు. మనకంటూ ప్రతి వాళ్ళకి కూడా వేరు. ఎవరు కూడా నార్మల్గా ఐడెంటికల్ ఎవరూ లేవు. అందరం కూడా వేరువేరుగా ఉన్నాం. ఖచ్చితంగా మన మెంటాలిటీస్ కూడా వేరు, మన ఆలోచన విధానము వేరు, మనం కార్యములు చేసే విధానము వేరు. ఆల్మోస్ట్ అన్ని డిఫరెన్స్ మనకి అన్ని డిఫరెంట్గా ఉంటాయి మనకి. కానీ ఇంకొక మనం ఏం మర్చిపోకూడదంటే అన్ని డిఫరెన్సెస్ మధ్యన ముఖ్యమైనటువంటిది అందరికీ కామన్గా ఒకటి ఉంది. అదే ఇక్కడ పౌలు ఇక్కడ మాట్లాడితే చాలా చెప్తున్నాడు. విశ్వాసం ఒకటే, దేవుడు ఒకటే, బాప్తిసం ఒకటే. చూడండి, మనకి ఇన్ని కామన్ ఉన్నాయని బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఏదైతే మనం జనరల్గా మనము ఒక వ్యక్తి మనం నచ్చడానికి ఏవైతే సహజంగా మనం కోరుకుంటామో అంతకంటే ముఖ్యమైనటువంటి ఇక్కడ మనకి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, బేసిక్గా నేను ఎవరితో సహవాంచడానికి ఇష్టపడతానంటే నాలాగా మాట్లాడి నాలాంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళతో నేను సహవాంచడానికి ఇష్టపడతాను. అది బేసిక్గా కామన్ నేచర్, మనుషులందరికీ అయితే సహజంగా ఉండేటువంటి ఒక కార్యం. ఇప్పుడు మనం నార్మల్గా తేలా ఇష్టపడతాం, అలాంటి వాళ్ళతో మాట్లాడడానికి, అలాంటి ఉండడానికి మనం ఇష్టపడతాం. కానీ మనం ఏం మర్చిపోతున్నాం అంటే నీకు ఏదైతే నీకంటూ సొంత అభిప్రాయం ఉందో, ఇలాంటి వాళ్ళతో అయితే నువ్వు ఉండగలను అనుకుంటున్నావో, అది ఏ అభిప్రాయం నువ్వు కలిగి చూసి దాన్ని బట్టి నువ్వు కనెక్ట్ అవుతున్నావో అది నడితే అది చాలా అల్పమైనటువంటిది. అది క్రిస్టియన్గా అయితే అల్పమైనటువంటిది. ఎందుకంటే అంతకంటే ఉన్నతమైనటువంటిది కామన్గా మనకి చాలానే ఉన్నాయి. అందులో ఒకటంటే క్రీస్తు మనకి మూలరాయి, క్రీస్తు మనకి శిరస్సై ఉన్నాడు. మన విశ్వాసం ఒకటే, మనకి బాప్తిసం ఒకటే, మనకి రక్షకుడు ఒకటే, మనకి అన్ని అక్కడ చాలా మాడతాం. మనకి దేవుడు కూడా ఒకటే. ఇప్పుడు మనకి ఏది ఇంపార్టెంట్ అవ్వాలి? అప్పుడు నా మెంటాలిటీకి నేను సూటబుల్ కాబట్టి నేను ఈయనతో ఉంటానండి అన్నది కాదు. ఎందుకంటే అది అల్పమైనటువంటిది. నీ లైఫ్కి అంతకంటే గొప్ప ఉద్దేశం మనకి ఉండాలి. అదేమవ్వాలి? ఇక్కడ అన్నిటికన్నా ఉన్నతమైనటువంటిది ఏంటో కామన్గా విశ్వాసాలకి ఏముందో అది ఇక్కడ పౌలు ఇక్కడ మాట్లాడి చెప్తున్నాడు. ఇప్పుడు ఇది కలపాలి మనల్ని. ఈ సంఘాన్ని నేను ఎందుకు వెళ్తాను, ఈ సంఘంలో ఎందుకు స్థిరంగా కొనసాగుతాను, ఇందులో నన్ను అందరూ గౌరవించకపోవచ్చు, ఇక్కడ అందరూ నాకు ప్రైజ్లాడు చెప్పకపోవచ్చు, అందరూ బహుశా నేను అనుకున్నట్టు అందరూ ప్రవర్తించకపోవచ్చు, అందరూ నన్ను గ్రీట్ చేయకపోవచ్చు, అందరూ నాకు అనుకూలంగా మాట్లాడకపోవచ్చు, నా గురించి మంచిగా మాట్లాడకపోవచ్చు. కానీ నేను ఎందుకు వెళ్తానంటే ఇక్కడ నాకు వాళ్ళకి కామన్గా ప్రాముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. మనందరికీ సహజంగా ముఖ్యమైనటువంటివి, అందరికీ సహజంగా ఒకటైనటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. అది పౌలు చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు సంఘం అని ఎందుకు ఉండాలి? సహవాసమ కూట మానకని బైబిల్ ఎందుకు చెప్తుంది మనకి? ఎందుకు మనం ఇది దేవుడు పెట్టినటువంటి సంఘం అని ఎందుకు చెప్పుకుంటాం? ఇది దేవుడు నన్ను ఏర్పాటు చేసినటువంటి ప్లేస్ ఎందుకు చెప్పుకుంటాం మనం అంటే ఇది కామన్గా మనకి చాలానే ఉన్నాయి. ఇవన్నీ కామన్గా ఉంటాం. మనం వీటి గురించి ఆలోచించకుండా చిన్న చిన్న వాటి గురించి మనం మాట్లాడతాం. ఇక్కడికి ఎందుకు వస్తున్నాం ఇప్పటివరకు, ఇక్కడ ఎందుకు రావడానికి మనకి ఇంట్రెస్ట్ ఉండలేదు అన్నది చిన్న చిన్న విషయాలు మాడతాం మనం. అంటే అంతకంటే ఉన్నతంగా మనం ఆలోచించడం నేర్చుకోవాలి, అంతకన్నా ఉన్నతంగా మాట్లాడడం కూడా మనం నేర్చుకోవాలి. పౌలుడు మాడుతూ అంటున్నాడు, మనకి ఇన్ని ఒకటిగా మనకి ఉన్నాయి, నువ్వు గ్రహించలేకపోతున్నావు. నీకు విశ్వాసం కనుక ఇంట్రెస్ట్ అయితే నీలాంటి విశ్వాసం ఇంకోళ్ళకి ఉంది. ఒకటే బాప్తిసం అయితే అది నీకు ఇంపార్టెంట్ అయితే అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు ఇంకా చాలామంది. నీకు నిజంగా రక్షకుడు ఇంపార్టెంట్ అయితే అలాగే రక్షకుడే ఇంపార్టెంట్ అనేటువంటి వాళ్ళు ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు. అప్పుడు నువ్వు దాన్ని బట్టి నువ్వు అక్కడికి వెళ్ళడం గురించి నువ్వు ఆలోచన చేయాలి. ఎందుకంటే అది మనకు కామన్గా ఉండాలి. ఎందుకంటే మనుషులుగా మనకు అభిప్రాయాలు మారిపోతుంటాయి. ఈరోజు మనకు ఒకటి నచ్చుద్ది, రేపటి మనకి నచ్చదు, అభిప్రాయాలు మారిపోతాయి. అందుకని మనం ఎందుకున్నాం ఇక్కడ, మనందరూ ఎందుకు ఓటు కూడుకుంటున్నాం, మీరు అందరూ రెండని ఎందుకు చెప్తున్నాను ఇక్కడ? నా అభిప్రాయం మీ అభిప్రాయం కలిసింది కాబట్టి మనం ఓటుకు ఉన్నాను కాదు, అంతకంటే ఉన్నతంగా మనకు చాలా ఇక్కడ కామన్గా ఉన్నాయి. మనందరం మెంటాలిటీస్ ఓటు కాబట్టి ఇక్కడ మనం కూడుకుందామని కాదు. అందులో యాక్చువల్గా బలం లేదు, అందులో నిజమైనటువంటి ఉన్నతమైన ఉద్దేశం కూడా అందులో పెద్దగా లేదు. ఎప్పుడైనా సరే ఉద్దేశం ఉందంటే ఏమై ఉండాలంటే అది నీ లైఫ్ కంటే గొప్పది అయి ఉండాలి. ఉద్దేశం అది ఉద్దేశం అవ్వాలి. నీ లైఫ్ కంటే గొప్పదై ఉండాలి. ఇక్కడ ఈ చర్చికి ఎందుకు వెళ్తాం అన్నాడు, అక్కడ వాక్యం బాగా చెప్తారు, వాక్యం బాగుంటుంది, లేదా పాటలు బాగుంటాయి, లేదా నాకు అనుకూలం ఉంది కాబట్టి వెళ్తాను అని ఒకళ్ళు చెప్పుకున్నాను అనుకో, అట్లీస్ట్ నీకు అనుకూలం ఉంది నువ్వు వస్తున్నావు, అది కొంతవరకు మంచి విషయమే, మెచ్చుకోవచ్చు దాన్ని బట్టి. కానీ నువ్వు ఇక్కడే పర్మనెంట్గా కొనసాగడానికి అది
సరిపోదు. అంతకన్నా ఉన్నతమైనది నువ్వు పట్టుకోవడం నేర్చుకోవాలి. అంతకంటే ఉన్నతమైన పట్టుకోవడం నేర్చుకోవాలి. జస్ట్ నచ్చింది కాబట్టి వెళ్ళాను అనుకో, రేపు కస్తే నీకు ఏదో ఒకటి నచ్చదు, అప్పుడు నేను మార్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు అందుకని ఏమంటానంటే, నువ్వేం గుర్తుపెట్టుకుంటే నీకంటే గొప్ప దాని గురించి నువ్వు ఆలోచన చేయి. నీకంటే ఉన్నతమైనటువంటి ఒకటి సంఘంలో ఖచ్చితంగా ఉంది, దేవుడు దాన్ని పెట్టాడు, నువ్వు దాని గురించి నువ్వు ఆలోచన చేయాలి. ఇక్కడ అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, అందరికీ ఒకటే ఉంది కామన్గా అంటున్నాడు. కొంచెం కింద చదువుతాను చూడండి, 13వ వచనం కూడా చదువుతాను. అదే అధ్యాయము 13వ వచనం, ఎఫెసీ 4 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణలగుటకు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించిన. ఆ తర్వాత చూడండి 15వ వచనం చదువుతాను చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులు ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. ఇక్కడ గమనించండి, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. అభివృద్ధి అనేటువంటిది బయట నుంచి వచ్చేటువంటి ఒక కార్యం కాదు, మనలో నుంచి మనకు వచ్చేటువంటి ఒక కార్యము. జాతకం అభివృద్ధి అనేటువంటిది ఇక్కడ దేవుడు చెప్తున్న మాట నేను చెప్పట్లేదు. మన అభివృద్ధి అనేటువంటిది, మన ప్రోగ్రెస్ అనేటువంటిది, మన డెవలప్మెంట్ అనేటువంటిది బయట నుంచి వచ్చేటువంటి కార్యం కాదు, మనలో ఉండి మనకు వచ్చేటువంటి కార్యం అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనందరికి హెడ్ ఎవరు అంటే గుర్తుపెట్టుకోవాలి. మనందరికి హెడ్ ఎవరు అంటే బైబిల్ ఇక్కడ పౌలు అంటున్నాడు, క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు శిరస్సు అన్నాడు. ఇలా సంఘమున క్షేమవృద్ధి కలగడానికి కొంతమందిని సేవకులుగా, కాపర్లుగా, అపోస్తలుగా పెట్టడానికి చూస్తాం. వాళ్ళందరూ పైన దిగొచ్చారు కాబట్టి వాళ్ళందరూ దేవుడు ఈ పని ఇచ్చాడని కాదు. వాళ్ళు కూడా సాధారణం ఏంటంటే వాళ్ళు కూడా అవయముల్లో ఒకటే, కాకపోతే పనిని బట్టి ఇంపార్టెన్స్ మారింది అంతే. కానీ అందరూ ఒకటే. ఎంత పెద్ద అపోస్తలులైనా సరే, ఈవెన్ పౌలు కూడా, ఇది రాసిన పౌలు కూడా క్రీస్తు అనేటువంటి శరీరంలో, సంఘమైన శరీరంలో పౌలు కూడా ఒక అవయమే. పౌలేమి గొప్పోడు కాదు. ఇప్పుడు పౌలు గొప్పోడు కానప్పుడు మేము కూడా ఎవరైనా పెద్ద గొప్పలేమి కాదు. ఇంక నువ్వు అందరూ అవయవాలే, విశ్వాసులు సైతము, పాస్టర్లు సైతం అందరూ అవయవాలే. కాకపోతే పనిని బట్టి ఇంపార్టెన్స్ వస్తుంది అంతే. పనిని బట్టి ఇంపార్టెన్స్ వస్తుంది. కానీ ఇంతకు అలాగని ఇప్పుడు నేను ఈ పని చేస్తానంటే నేను మీకు క్షేమాభివృద్ధి నేను కలుగు చేస్తున్నాను కాదు. నేను మీకేం క్షేమాభివృద్ధి కలుగు చేసి అంత గొప్పతనం నాలేమీ లేదు. నేనెంత మీరు అంతే. కానీ అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, అదే మనం చూస్తాం. అక్కడ ఎవరికి వారు తమ పని తాను చేస్తూ ఉండగానే బైబిల్లో చూస్తున్నాం. అంటే నా పని నేను చేసినప్పుడు, నీ పని నువ్వు చేసినప్పుడు, మరొకరు వాళ్ళ పని వాళ్ళు చేసినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటుంది. అంటే దేవుడు మనల్ని క్రీస్తు అనేటువంటి ఒక శిరస్సుకి అవయవాలుగా మనల్ని దేవుడు అమర్చాడు. అంటే అర్థం ఏంటంటే, నీకు ఒక పనిని దేవుడు పెట్టాడు. మన బాడీ పార్ట్స్లో ఏ ఒక్క పార్ట్ కూడా పనికిరాని పార్ట్ అంటే ఏమీ మనకి లేదు. పనికిరాదంటూ ఏమీ లేదు. ప్రతి జంతువుకు కూడా, ఈవెన్ జంతువులు చూసుకున్నా సరే, మనకంటే అల్పమైన జంతువులు చూసుకున్నా సరే, ప్రతి జంతువుకు ఉన్నటువంటి ప్రతి బాడీ పార్ట్ కూడా దానికి ఏదో రకమైనటువంటి పర్పస్ ఖచ్చితంగా దాని వెనకాల ఉంది. ప్రతి జంతువుకు కూడా. కోతికి తోక ఉంది, ఆ తోక ఏం పని కొత్తలే అనుకుంటున్నాం, కానీ ఆ తోకతో కూడా ఏలాడుతుంది, చెట్టుని గట్టిగా పట్టుకుంటుంది. ఆ తోక కూడా ఉద్దేశం ఉంది, ఆ తోక పనికిరాంది ఏమీ కాదు. అందుకని దానికి తోక ఊడిపోదు ఎప్పుడు కూడా. జనరల్ సైన్స్ ఏం చెప్తుందంటే, మనుషులు కోతులు వచ్చారు, మెల్లమెల్ల తోకతో పని లేదు కాబట్టి మనుషులకి తోక ఊడిపోయింది, మెల్లమెల్లగా వాడడం మానేసారు, తోక ఊడిపోయింది, మనిషి అయిపోయి అంటున్నారు సైన్స్. కానీ అది అలాగనా కాదు. ఏ కోతికి తోక ఊడిపోదు, ఎందుకంటే తోక కూడా ఉద్దేశము ఉంది. అప్పుడు దానికెంత ఉద్దేశం ఉంటే మనుషులంగా మనకెంత ఉద్దేశం ఉంటుంది ఆలోచించండి. మనకెంత గొప్ప ఉద్దేశం ఉంటుంది. క్రీస్తు అనేటువంటి ఆయన మనకి శిరస్సు, ఆర్డర్స్ అన్నీ కూడా పైనుండి వస్తున్నాయి మనకి కిందకి. కుడి చెయ్యి ఏం చేయాలి, ఎడమ చెయ్యి ఏం చేయాలి, పైనుండి శిరస్సు నుంచి అంటే క్రీస్తు నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి మనకి. అది విని, అది తెలుసుకొని ప్రతి అవయము కూడా శిరస్సు వచ్చేటువంటి ఆర్డర్తో, ఆజ్ఞతో ప్రతి అవయము చక్కగా ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటే మనలోండి మనకి క్షేమాభివృద్ధి వస్తుంది. వస్తుంది. అంటే బేసిక్ ఓ రకంగా చెప్పాలంటే మన డెవలప్మెంట్ ఎక్కడో లేదు, మన డెవలప్మెంట్ సంఘంలోనే ఉంది. కాకపోతే అలా చెప్పినప్పుడు పాస్టర్ కాబట్టి వాళ్ళు చెప్తున్నారంటే అందరిని రప్పించుకోవడానికి జనరల్గా అనుకుంటారు. కానీ ఆ మాట నేను చెప్పట్లేదు, గుడ్డిగా చెప్పట్లేదు. బైబిల్లో పౌలు చెప్పాడు, దాన్ని క్లియర్గా మనకు అర్థమవుతుంది. అది నేను కూడా చెప్తున్నాను. క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటుంది. అప్పుడు దేవుడు క్షేమాభివృద్ధి కలుగు చేస్తే చెప్పలేదు. క్షేమాభివృద్ధి దానికి తానుగా ఎవరి పనిని వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే, ఎవరి ఉద్దేశాన్ని వాళ్ళు నెరవేరుస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సంఘానికి క్షేమాభివృద్ధి వచ్చేస్తుంటుందంట ఆటోమేటిక్గా. అంటే అప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు నీ క్షేమాభివృద్ధి ఎందులో ఉందంటే, నిన్ను దేవుడు ఎందుకు పెట్టాడో, నువ్వు ఏ అవయవమై ఉన్నావో,
నీ లైఫ్కి నువ్వు ఒక అవయముగా ఉంటే ఆ అవయవానికి ఉద్దేశం ఏంటో తెలుసుకోవడం ఇంపార్టెంట్. తెలుసుకొని ఆ పని నువ్వు చేయడము ఇంపార్టెంటు. నీ పని నువ్వు సక్రమంగా చేస్తూ ఉంటే సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. సంఘములో నువ్వు ఉన్నాక నువ్వు కూడా క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటావు. నేను పని చేస్తున్నాను, నేను వాక్యం చెప్తున్నానంటే నేనేదో మీ అందరికి ఫేవర్ చేసేస్తున్నాను కాదు. అలాగే మీరేదైనా సంఘం పని చేస్తాను, మీరేదో నాకు చేసేస్తాను కూడా కాదు. నేను మీకు చేయట్లేదు, మీరు నాకు చేయట్లేదు. దేవుడు నాకు పని ఇచ్చాడు, ఆ పనికి దేవుడు నాకు సామర్థ్యాన్ని ఇచ్చాడు, ఆ పని నేను చేస్తున్నాను. దేవుడు మీకు ఒక పని ఇచ్చాడు, మీకు ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు ఆ పని చేయడానికి, ఆ పని మీరు చేస్తున్నారు. అలా మీ పని మీరు చేసినప్పుడు నేను బెనిఫిట్ పొందుతున్నాను, నా పని నేను చేసినప్పుడు మీరు బెనిఫిట్ పొందుకుంటున్నారు. అలాగే ప్రతి అవయము కూడా వేరే అవయవం ద్వారా బెనిఫిట్ పొందుకుంటుంది. నాకు నేనుగా బెనిఫిట్ పొందుకోలేను, ఎందుకంటే దేవుడు నన్ను అలా డిజైన్ చేయలేదు. దేవుడు తన శరీరాన్ని దేవుడు అలా డిజైన్ చేయలేదు. నీ పని నువ్వు చేసుకో, సైలెంట్గా నువ్వు చర్చికెళ్ళు, సైలెంట్ నీ పని నువ్వు చేసుకుని సైలెంట్గా నువ్వు వచ్చాయి, నీ విశ్వాసం నువ్వు కాపాడుకో, అది బైబిల్లో లేదు. నేను నా ప్రభువు, అది బైబిల్ లేదు. సంఘం దేవుడు, అది కూడా ఉంది. కాబట్టి ఈ ఒక్క చెయ్యే తన పని తాను చేసుకొని చెయ్యి బలం పొందుకోలేదు. ఈ చేతికి వేరే ఒక సపోర్టు అవసరం. ఇఫెక్ట్ ఇంకా చూడండి, మీరు యాక్చువల్ మీరు నడిచేటప్పుడు కూడా మీ బాడీని ఒకసారి మీరు పరిశీలించుకోండి. సపోజ్ బాడీ కనుక 2 ముక్కలు డివైడ్ చేస్తాను అనుకుందాం. బాడీ అంతా కూడా వాళ్ళకి అగ్రిమెంట్ కుదరక వాళ్ళు అలిగి సనుక్కొని ఏదో చేసుకొని ఈ బాడీలో లెఫ్ట్ సైడ్ పార్ట్స్ అన్నీ ఒకటయ్యి రైట్ సైడ్ పార్ట్స్ అన్నీ ఒకటైనా అనుకుందాం. ఒకవేళ అప్పుడు మనం నడిచేటప్పుడు చూడండి, ఎడం కాలు వేస్తే ఎడం చేయాలి ముందుకి, ఏమంటే తెలుసా, కుడి చేయి ముందుకి. బేసిక్ మన బాడీ డిజైన్ అలా ఉంది. మీరు ట్రై చేసి చూడండి, ఇప్పుడు గమనించండి. మనం నడిచేటప్పుడు ఎడం కాలు ముందుకేస్తే ఎడం చేయి రాదు ముందుకి, కుడి చేయి వస్తుంది ముందుకి. అలాగైతే మనం సక్సెస్ఫుల్గా నడగలుగుతాం, మనకి స్ట్రెస్ లేకుండా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి అక్కడ డివిజన్ అంటే అక్కడ బాడీ మనం లెఫ్ట్ సైడ్ మనందరం లెఫ్ట్, మనందరం ఒకటైపోదాం, రైట్ అందరూ ఒకటైపోతారు. వాళ్ళకి మనం అటువైపు మనం వెళ్ళొద్దు, వీళ్ళు ఇటువైపు రాకుండా మనం చూసుకుందాం, మన పని మనం చేసుకుందాం అని అనుకుంటే బాడీ అలాగనా పనిచేయదు. బాడీ అలాగా పనిచేయదు. ఈ బాడీ అంతా ఇన్ని పార్ట్స్ ఉన్నా సరే బాడీ అంతా కంట్రోల్ చేసి హెడ్ క్రీస్తు శిరస్సు అన్నాడు. నేను కాదు హెడ్, ఇక్కడ క్రీస్తు ఉందని చెప్పని చూసారా. జస్ట్ మీరన్నా నేనన్నా కొంతకాలం ఉండడానికి వచ్చాం. ఆ కాలం ఎక్కువ కాలం కాదు, కొంతకాలం. అది కొంతకాలం విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ కాలం కాదు. ఓ టైం అయితే మీకు కూర్చోలే వేరే వాళ్ళు కూర్చుంటారు, ఇక్కడ వేరే వాళ్ళు నిలబడతారు. కాబట్టి ఈలోపే ఈ షార్ట్ టైంలోనే మనము ఇలాగ ఆలోచించుకోవడం, విరోధంగా ఆలోచించుకోవడం కరెక్ట్ కాదు. మనం టైంలో దేవుడు మళ్ళీ ఇక్కడ పెట్టాడు, ఆ పర్పస్ నెరవేర్చుకుంటాం, వెళ్ళిపోవడమే పైకి. మళ్ళీ ఇంకొకరు వస్తారు. ఆ ఉద్దేశం దేవుడు మనకి ఇచ్చాడు, ఆ ఉద్దేశం నెరవేర్చడం మనకి ఇంపార్టెంట్. అందులో నీకు క్షేమం ఉంటుంది. నువ్వు ఇతరులకు క్షేమాన్ని ఇచ్చినప్పుడు ఇతర అవయవం ద్వారా నీకు క్షేమము వస్తుంది. ఇంతకు నేను ఇంకొకరికి సపోర్ట్ చేస్తే నాకెలా వస్తుందండి క్షేమాన్ని? బహుశా మీరు అనుకోవచ్చు, ఎప్పుడు నేనే చేస్తాను, ఇంకోళ్ళు చేయట్లేదు, అప్పుడు నాకెలా బెనిఫిట్ వస్తుందండి, నాకెలా క్షేమం ఉంటుందంటే, నీకు బెనిఫిట్ వచ్చేటట్లుగా శిరస్సు చూసుకుంటాడు. నువ్వు కుడి చేత పని చేస్తున్నావు, లెఫ్ట్ హ్యాండ్ నువ్వు సపోర్ట్ చేస్తావు కాబట్టి నువ్వు లెఫ్ట్ హ్యాండ్ డిమాండ్ చేయొద్దు. నీకేం కావాలో హెడ్ నిర్ణయిస్తుంది. నీకు టైం వచ్చిన హెడ్ నుంచి నీకు రావాల్సినటువంటి పరిచయం, నీకు రావాల్సిన బలము, నీకు రావాల్సిన మేళ్ళు హెడ్ నీకు డిసైడ్ చేసి టైం వచ్చి నీకు అది ఇస్తుంది. కాబట్టి ప్రతిసారి ఏ అవయవం పనిచేస్తుంది కాబట్టి చెప్పేసి పనిచేయని అవయవాల దగ్గర నుంచి పనిచేసే అవయవం డిమాండ్ చేయడానికి వీలు లేదు. పద్దాక నేనే పని చేస్తున్నాను, కుడి చేతను ఎక్కువ పని చేస్తున్నాను, ఎడం చేత పెద్ద ఏం పని చేయట్లేదు మనం కాబట్టి అని చెప్పేసి లెఫ్ట్ హ్యాండ్ నుంచి మనం రైట్ హ్యాండ్ ఎక్కువ డిమాండ్ చేయలేదు. టైం వస్తే లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కి ఏంటి అవసరమో దాన్ని హెడ్ డిసైడ్ చేస్తాడు. ఈ చెయ్యి కాదు, ఈ అవయవం ఏం చేయాలో చెయ్యి కాదు డిసైడ్ చేసేది హెడ్. క్రీస్తు శిరస్సు అన్నాడు, ఆ హెడ్ మనకి డిసైడ్ చేస్తాడు. అలా మనం పని చేస్తున్నాడు. బైబిల్ చెప్తున్న మాట క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటుంది. ఒక మాట చూద్దాం చూడండి ఒకసారి. కొంచెానికి వెళ్దాం, సామెత గ్రంథం, కీర్తన గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 133 కీర్తన. కీర్తన గ్రంథంలో 133, కీర్తన గ్రంథము 133. నేను చదువుతాను, మీరు ఫాలో. అందరూ తెలిసినటువంటి కీర్తన 133 కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. చూడండి ఇక్కడ సహోదరులు కలిసి నివసించడానికి బైబిల్ లేదు. సహోదరులు అనగానే వెంటనే మనకు అర్థమైపోతుంది క్రిస్టియన్స్ గురించి, దేవుని ప్రజల గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఇక్కడ దేవుని ప్రజలు ఐక్యత కలిగి నివసించుట. సరే, అంటే దేవుని ప్రజలకు ఐక్యత అంటే ఇంపార్టెంట్. ఆ కింద చెప్పే బెనిఫిట్ ఏదైతే ఉందో అది దేవుని ప్రజలకు వస్తుందని కాదు. దేవుని ప్రజలు ఐక్యత కలిగి ఉంటే వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఇక్కడ మనకు వచ్చే బెనిఫిట్ కాదు. మనం ఐక్యతగా ఉంటే వచ్చే బెనిఫిట్ గురించి ఇక్కడ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి. చూడండి ఇక్కడ మనం నూనె గురించి మనం మాట్లాడుతుంది. ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం.
అభిషేకం గురించి మనం చూస్తున్నాం. అభిషేకించిన బేసి ఎక్కడ అభిషేకిస్తారు? ఓల్డ్ టెస్ట్మెంట్ మనం చూస్తే తైలం తీసుకెళ్ళినప్పుడు తల మీద పోస్తారు. యాక్చువల్లీ ఈ రోజుల్లో ఏంటంటే మనం ఏంటంటే నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు మనం ఏదో జస్ట్ కొంచెం నూనె వేస్తాం, ఓ 5 ml 10 ml నూనె వేస్తాం. కానీ పాత నిబంధన కాలంలో వాళ్ళు నూనె అభిషేకిస్తే వాళ్ళు ఎంతంత కాదు, వాళ్ళు 1 లీటర్ 2 లీటర్స్ వేస్తారు బాడీ మీద. యాక్చువల్గా అంటే ఎంత ఎక్కువ వేస్తారంటే ఆయిల్ జస్ట్ తల వరకు వచ్చి ఆగిపోయేది కాదు, మొత్తం బాడీ అంతా పాదం వరకు కూడా ఆయిల్తో కవర్ అయిపోతుంది బాడీ. అలాగంత క్వాంటిటీలో నూనె రాసి అభిషేకించేవాళ్ళు పాత నిబంధన కాలంలో. అన్నీ ఇక్కడ మాట్లాడుతుంది, తల మీద పోయబడి గడ్డం మీదగా కారి అంగీల అంచు వరకు, అంటే అంత ఆయిల్ పోస్తారు అభిషేకించేటప్పుడు. అలా అక్కడ బైబిల్లో ఆయిల్ అనేటువంటిది పరిశుద్ధాత్మక సాదృశ్యం, అభిషేకానికి సాదృశ్యం అనుకుంటే, సంఘం అనేటువంటిది ఐక్యత కలిగి ఉంటే అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే దేవుని యొక్క అభిషేకము లేదా దేవుని యొక్క సపోర్ట్ అనేటువంటిది లేదా దేవుని యొక్క సహాయం అనేటువంటిది అక్కడ తల దగ్గర మొదలయ్యి అంగీల అంచు వరకు వస్తుందంట. తల మీద పోయబడుతుంది కాబట్టి కాలు చూసి నాకు ఎప్పుడు వస్తుంది అని తొందరపడాల్సిన పని లేదు. తొందరపడాల్సిన పని ఏంటి, హెడ్ అంత ఇంపార్టెంట్ ఏంటంటే హెడ్ మీద పోసారు ఆయిల్ అనుకొని కాల్లో చేతిలో మోకాల్లో నెగిటివ్గా మాట్లాడడం అవసరం లేదు. ఏంటంటే హెడ్ అని ఇంపార్టెంట్ ఏంటంటే హెడ్ ఇంపార్టెంట్ కాదు, అభిషేకించేటప్పుడు హెడ్ కోసమే అభిషేకించట్లేదు, బాడీ అంతటి కోసం అభిషేకిస్తున్నారు. అందుకని ఇక్కడ బైబిల్ మారుతున్న మాట ఏంటంటే అది తల మీద పోయబడి అది అహరోను గడ్డం మీదుగా కారి అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుంది. అంటే బాడీ అంతా కవర్ అయిపోద్ది. అది ఎప్పుడు అదంటే ఐక్యత కలిగి ఉన్నప్పుడు దేవుడు అంతగా ఇక్కడ దేవుడు నాకు అభిషేకం పనిచేస్తాడు, దేవుడు అంత బలంగా పనిచేస్తాడు, అంతగా అందరికీ అంత మేలు ఇక్కడ లోపల మనకి జరుగుతుంది. మేలు పొందుకుంటాం మనం, అలా పొందుకుంటామంట. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ బేసిక్ ఏంటంటే ఐక్యత మనకు అంత ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ ఐక్యత అంత ఇంపార్టెంట్, ఎవరి పనిని వారు చేయడం అంత ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ ఎవరి పనిని వారు చేయడం, ఎవరు కూడా పనికిరాని వాళ్ళమంటూ సంఘంలో ఎవరు లేరు. నిజం చెప్తున్నాను చూడండి. మనం అనుకోవచ్చు బహుశా నాకు చదువులేదు కాబట్టి నేను ఎవరికైనా చేయగలనండి, ఎవరికైనా చెప్తానండి, నా గొంతు సరిగ్గా లేదు నేనే పాటలు పాడతానండి, లేదంటే నేను వాయిద్యాలు నేనే వాయిస్తాను. అందరూ వాయిద్యాలు వాయించలేరు, ఒకళ్ళు అందరూ నిజంగా వాయిద్యాలు వాయించినా మనకు పనికిరాదు. ఎవరిద్దరు ముగ్గురు ఉండదు అంతే. అందరూ వాయించేవాళ్ళు నాకు వాయించవచ్చు కాబట్టి నేను కూడా ఇన్స్ట్రుమెంట్ తెచ్చుకొని నేను కూడా కొట్టేస్తానంటే కుదరదు, అలాగనా వర్క్ అవ్వదు, అలా చేయలేం. దేవుడు సంఘం క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవడానికి ఈ సంఘానికి ఏంటంటే అవసరమో దేవునికి తెలిసి అదంతా కూడా క్షేమాభివృద్ధి కలగటానికి ఏ చిన్న చిన్న కార్యాలు అయితే అవసరమై ఉంటాయో దేవుడు అటన్నింటి ఒక్కొక్క విశ్వాసకి దేవుడు ఇస్తాడు. అందుకే ఒకరు చాలా బాగా ప్రార్థన చేస్తారు, మరొకరు ఇంకోటి బాగా చేస్తారు, కొంతమంది మళ్ళీ ఒకరిని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇదంతా దేని కొరకు అంటే నువ్వు గొప్పడవడానికి కాదు, లేదా నేను గొప్పడవడానికి కాదు, లేదా అందరూ నిన్ను పొగడానికి కాదు, లేదా అందరూ నన్ను పొగడానికి కాదు. సంఘమునకు క్షేమాభివృద్ధి. సంఘానికి ఎందుకు క్షేమాభివృద్ధి అంటే సంఘానికి ఎందుకు క్షేమాభివృద్ధి అంటే అందులో నువ్వు కూడా ఉన్నావు, నీకు పైనుండి ఆర్డర్స్ వచ్చినాయి, అభిషేకం ఇక్కడ స్టార్ట్ అయింది, హెడ్ దగ్గర స్టార్ట్ అయింది, కానీ అది కింద వరకు వస్తుంది, నీ టైం వస్తుంది. నువ్వు వెయిట్ చేస్తే ఖచ్చితంగా అభిషేకం నిన్ను కూడా తాకుతుంది, నిన్ను కూడా కప్పుతుంది, నీకు కూడా సామర్థ్యం ఇస్తాడు దేవుడు, నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పటి వరకు మనం వెయిట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. కొంతకాలం చర్చకొచ్చిన తర్వాత నాకు ఇందులో పెద్దగా బెనిఫిట్ అనిపించలేదండి, నాకు ఇందులో పెద్ద ఉపయోగం ఏమి అనిపించట్లేదు అని బహుశా అనుకుంటున్నామో, నేను అంటాను ఆయిల్ పైన కారుతుంది, అభిషేకం పైన కిందకి వస్తుంది, వచ్చి నిన్ను తాకి నిన్ను కప్పే వరకు నువ్వు వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు సంఘం నీకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో నీకు అర్థమవుతుంది. జస్ట్ ఇక్కడ సంఘంలో దేవుడు మనల్ని ఇక్కడ పెట్టింది ఒక మంచి ఎక్స్పీరియన్స్, పాజిటివ్ ఎక్స్పీరియన్స్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇచ్చేసి పంపించడానికి కాదు దేవుడు ఇక్కడ మనల్ని పెట్టింది. దేవుడు నిజంగానే ఒక సామర్థ్యాన్ని ఇచ్చి నిన్ను కూడా వాడుకోవడానికి, నిన్ను కూడా యూస్ చేసుకోవడానికి, అలాగే నీకు కూడా క్షేమాభివృద్ధిని దేవుడు కలుగజేయాలనుకుంటున్నాడు. ఒక 2 వాక్యాలు చదువుకొని ముగించుకుందాం. కొలస్సీ పత్రికలోకి వెళ్దాం ఒకసారి. ఈరోజు జస్ట్ చదివి ముగించేస్తాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతాను, మీరు బైబిల్లో జస్ట్ ఫాలో అవ్వండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటకు ఆది సంభూతులాయను. అలాగే 2వ అధ్యాయం 19వ వచనం కూడా చదువుకుందాం. 2వ అధ్యాయం 19వ వచనం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకు పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడికి గమనించు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును
అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతికిబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. చూసారా, ఇక్కడ చూడండి, ఇక్కడ పౌలు ఇక్కడ కొలస్సీ సంఘం రాస్తే ఏం చెప్తాడంటే, అంటే వేరే వేరే కార్యాలను బట్టి బహుశా అక్కడ ఉన్నటువంటి చాలా విషయాలు బైబిల్ మాట్లాడుతున్నాడు. బోధలు కావచ్చు, ఇంకా ఆచారాలు కావచ్చు, కార్యాలు కావచ్చు, వచ్చి కొంతమంది కొన్నిటిని పరిచయం చేసి ఏం చేస్తారంటే, అది నీకు వినడానికి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, నీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ పౌలు అన్నాడంటే, మీరు ఒక విషయం జాగ్రత్త చూసుకోవాలి. ఏంటంటే శిరస్సును హత్తుకొనకుండా చేస్తా కార్యాలు, ఇవి ఇంపార్టెంట్ అని చెప్తారు. అవి ఇంపార్టెంట్ చెప్పే క్రమంలో ఏం జరుగుతుంది అంటే, బేసిక్గా నీకు తెలియకుండానే గ్రాడ్యువల్గా నువ్వు శిరస్సు నుండి వచ్చేటువంటి పరిచయను పొందుకున్నంత దూరం నువ్వు జరిగిపోతావు. శిరస్సును హత్తుకొనని అని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. శిరస్సును హత్తుకొనని అంటే అర్థం ఏంటంటే, కొన్ని కార్యాలు ఖచ్చితంగా ఎలా ఉంటాయంటే, అది మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సహజంగా, న్యాచురల్గానే. కానీ యాక్చువల్గా అది గ్రాడ్యువల్గా ఏం జరుగుతుంది అంటే, అది శిరస్సు నుండి అవయవంగా ఉంటే నిన్ను మెల్లగా దూరం చేసేటువంటి పని కొంతమంది చేస్తారు, లేదా సాతానుడు చేస్తాడు. ఎందుకు? అది యాక్చువల్ ఏంటంటే, నువ్వు వేరే వేరేగా అనుకుంటున్నావు, నీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది కాబట్టి నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడ ఏమవుతుందంటే శిరస్సుకు దూరం అవుతున్నావు నువ్వు. ఆ విషయం మనం గ్రహించట్లేదు. ఎందుకు శిరస్సుకు దూరం అయితే బేసిక్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, శిరస్సుకు నువ్వు దూరం అయితే నీకు పెరాల్సి వస్తుంది. నువ్వు బ్రెయిన్ నుండి డిస్కనెక్ట్ అయ్యామనుకో, బేసిక్ ఏమైనట్టు, బ్రెయిన్కి వచ్చే కరెంట్ కనుక మన బాడీకి అంతటికి పాస్ అవ్వకపోతే నువ్వు పెరాల్సి వచ్చినట్టు, నీకు సప్లై రావట్లేదని అర్థం. వేరుపడ్డం అంటే అది శిరస్సు హత్తుకొనక అంటే అది. ఇప్పుడు చూడండి, అలాగా కొంతమంది ఉంటారని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకనేది అది నువ్వు పోషింపబడకుండా నేను దూరం చేసేటువంటి కార్యాలు అంటే. చూడండి, ఇప్పుడు నీకు ఏదైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నా లేదా ఇంట్రెస్ట్ లేకపోయినా ఒకసారి ఆలోచించండి. నీకు సంఘం గురించి నీకు అనిపించేటువంటి కార్యాలు, నీకు నచ్చిన కార్యాలు లేదా నీకు నచ్చినటువంటి కార్యాలు అవుతున్నాయో వాటిని ఒకసారి అనలైజ్ చేసుకోండి, పరీక్షించుకోండి, ఆలోచించుకోండి. అది శిరస్సునకు నేను ఇంకా దగ్గర చేస్తున్నా, శిరస్సును దూరం చేస్తున్నా ఆలోచించుకోండి. నాకు అనుకూలంగా నాకు జరిగితే నాకు చాలా మంచిదే, నాకు మంచిదే. కానీ చెప్తాను చూడండి, నా సంఘాన్ని నడిపిస్తుంది నేను. ఫస్ట్ పాట మొదలుకొని చివరి వరకు అన్నీ డిసైడ్ చేస్తుంది నేను. కానీ ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను అనుకున్న ప్రతిదీ ఇక్కడ జరగట్లేదు. నేను నడిపించే నేనే చెప్తాను ఖచ్చితంగా, నేను అనుకున్న ప్రతిదీ ఇక్కడ నాకు అనుకూలంగా జరగనప్పుడు మీరు అనుకుని జరుగుతాను ఎప్పుడు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయదు. అది అలా జరగదు. మీకు అనిపించవచ్చు ఇక్కడ నేను అనుకున్నట్టుదే ప్రతిదీ ఇక్కడ జరుగుతుంది, నాకు నచ్చిన ప్రతిదీ జరుగుతుంది మీరు అనుకుంటున్నారు. కానీ నాకు నచ్చింది జరుగుతుందో లేదో నాకు తెలుసు, ఇక్కడ మీకు అది తెలియదు. కాబట్టి మీరు ఆ భ్రమలో బ్రతకండి, మీరు ఆ భ్రమలో బతకవద్దు. అక్కడ ఎందుకు వస్తున్నాం మనం? ఇక్కడ నువ్వు నన్ను ఇంప్రెస్ చేయడానికి, నేను నిన్ను ఇంప్రెస్ చేయడానికి రావట్లేదు. ఇక్కడ మనం శిరస్సుతో హత్తుకుండడానికి మనం వస్తున్నాం. ఏదైనా సరే, నీకు ఏ ఇంట్రెస్ట్ అయినా సరే కావచ్చు, అది శిరస్సునకు దగ్గర చేస్తుందా, శిరస్సునకు దూరం చేస్తుందో ఆలోచించుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. శిరస్సునకు నిన్ను దగ్గర చేస్తుందా, శిరస్సునకు నిన్ను అది దూరం చేస్తుందా, అది ఇంపార్టెంట్ మనకి. బట్ ఇంకా చెప్పాలంటే, నువ్వు శిరస్సుతో కనెక్ట్ అయి ఉండాలంటే, ఈ మాట ముగించేస్తాను. నువ్వు శిరస్సుతో నిజంగా కనెక్ట్ అయి ఉండాలంటే నువ్వు అవయవంతోనే కనెక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే నా కుడి చెయ్యి నేరుగా శిరస్సుతో కనెక్ట్ అయ్యి ఉండదు. నా శిరస్సులో నుంచి నా మెడ నుంచి షోల్డర్ నుంచి నా చేతికి వచ్చింది. అంటే నా భుజం లేదా నా చెయ్యి కనుక హెడ్తో కనెక్ట్ అయి ఉండాలంటే భుజంతో కనెక్ట్ అయ్యి ఉండాలి. అలా కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడే హెడ్తో కనెక్షన్ కరెక్ట్గా ఉంటుంది. ప్రతి అవయవం కూడా వచ్చి తిన్నగా తలకే దేవుడు ప్రతిదీ అంటించలేదు ఇలాగా కొమ్ముల్లాగా. కానీ ఇంకో ప్రతిదీ కనెక్ట్ అయ్యి ఉంది. నా కాలు చిటికిన వేలు కూడా నా బ్రెయిన్కి లేదా హెడ్కి చాలా దూరంగా ఉంది. కానీ అలాగని దానికి హెడ్కి సంబంధం లేదా? ఖచ్చితంగా సంబంధం ఉంది. కాకపోతే అది సంబంధం ఉందని ఎప్పుడైతే తెలుసా? నీ కనెక్షన్ కట్ అయినప్పుడే, నీకు పెరస్ వచ్చినప్పుడే తెలుస్తుంది కనెక్షన్ కట్ అయిందని. అప్పటి వరకు నీకు అంత ఇంపార్టెంట్గా బ్రెయిన్ నీ గురించి పట్టించుకున్నట్టుగా నీకు అనిపించకపోవచ్చు, అవయవానికి అనిపించకపోవచ్చు. కానీ ఇంకనూ కనెక్ట్ అయ్యే ఉంది. నేరుగా హెడ్తో కనెక్షన్ లేదు, వేరే వేరే అవయవాలతో ఉంది. కానీ ఇంకనూ నీకు కనెక్షన్ వేరే అవయవంతో మాత్రమే కాదు, వేరే అవయవం ద్వారా శిరస్సు వరకు వెళ్ళింది నీ కనెక్షను. నీ కనెక్షన్ అక్కడి వరకు వెళ్ళింది. చూడడానికైతే నువ్వు ఒక అవయవంగా ఉండి వేరే అవయవంతో కనెక్ట్ అయ్యేమనుకుంటావు. కాబట్టి నన్ను ఏమనుకుంటా అంటే, నాకు అవయవం ఇంపార్టెంట్ కాదంటే, నాకు దేవుడు ఇంపార్టెంట్ కాబట్టి నేను దేవుడితోనే ఉంటానండి. అందుకే నాకు చర్చ మీద ఇంట్రెస్ట్ లేదు. నేను ఎందుకని ఇప్పుడు ఏ చర్చ చేయాలను, ఇంట్లో కూర్చొని ఏదో నాకు నచ్చిన వాక్యం మా నెల కూర్చొని వేస్తాను, ఈ వాక్యం వేసి బలపడిపోతాను. బైబిల్లో పౌలు అంటున్నాడు, శిరస్సు హత్తుకొనుకునేటువంటి అవయవాలు కూడా కొన్ని ఉంటాయి. కానీ అలాగైతే నువ్వు అభివృద్ధి నువ్వు పొందుకోలేవు, క్షేమాన్ని నువ్వు పొందుకోలేవు. అలాంటి క్రైస్తవ జీవితము బైబిల్లో లేదు. అర్థం చేసుకోండి, అలాంటి క్రైస్తవ జీవితం బైబిల్లో లేదు. శిరస్సును హత్తుకొనకుండా కూడా లేదు, ఇంకా ఇలా చెప్తే కట్టుకుంటుంది. వేరే అవయవాన్ని హత్తుకొనకుండా నేను శిరస్సుతో నేరుగా ఉంటాను అనేటువంటి భక్తి జీవితం బైబిల్లో లేదు.
నీకు శిరస్సుతో కనెక్షన్ ఎలా కుదిరిందంటే వేరే అవయవంతోనే నీకు శిరస్సుకి కనెక్షన్ వచ్చింది. కాబట్టి నాకు అవయవం వద్దని నువ్వు అన్నావంటే బేసిక్ అర్థం నీకు శిరస్సుతోనే కనెక్షన్ పోద్ది. ఇంత చెప్పిన నాకు ఈ కాలు కనుక నాకు ఈ నడుంతోనో లేదా దీంతో నాకు వద్దండి, నేను నేరుగా శిరస్సుతో ఉంటాను అంటే దీనికి కనెక్షన్ ఉండదు. దీనికి ఖచ్చితంగా కనెక్షను ఉండదు, వేరే అవయవంతో ఉంటుంది. నాకు నచ్చలేదండి అన్నాడు. నీకు నచ్చకపోవచ్చు, కానీ దేవుడికి అలా నిర్ణయించడం, అలా ఫిక్స్ చేయడం దేవుడు నచ్చింది. ఇప్పుడు దేవుడు నచ్చిన విషయం నీకు అర్థమైనప్పుడు దేవుడు నచ్చింది అయితే ఓకేనండి అని మనం అనాలి. ఎందుకంటే స్టార్టింగ్ చెప్పని చూసారా, దేవుని ఇంట్రెస్టే మన ఇంట్రెస్ట్గా ఉండాలి. దేవునికి నన్ను కాలుగా ఉంచడము, నన్ను చెయ్యిగా ఉంచడము, నన్ను చెవిగా ఉంచడం, నన్ను ముగ్గుగా ఉంచడము, అది దేవుని ఇంట్రెస్ట్ అయినప్పుడు ఓకే, దాంతో నేను ఫిక్స్ అవుతాను. ఎందుకంటే ఇది దేవునికి ఇంట్రెస్ట్ ఉంది, దేవునికి ఇక్కడ ఏదో ఉద్దేశం ఉంది, అందుకని నన్ను ఈ అవయవంగా దేవుడు నన్ను పెట్టాడు. ఓకే, నేను అర్థం చేసుకుని ఇప్పుడు నా పని నేను చేస్తాను. ఎప్పుడైతే అలా ఉంటావో బేసిక్గా నువ్వు అవయంతో కనెక్ట్ అయినప్పుడు నువ్వు అవయంతో కనెక్ట్ అవ్వట్లేదు, నీ ఒరిజినల్గా నీ కనెక్షను శిరస్సు దగ్గరికి వెళ్తుంది. అంటే ఇప్పుడు అలాంటప్పుడు ఆలోచన ఒకసారి మనం ఒకరికి ఉండే ఎంత ఇంపార్టెంటో అవయవాలుగా ఒకసారి ఆలోచించండి. ఒకవేళ కనుక మనం ఐక్యత లేమనుకోండి, ఒకటిగా లేమనుకోండి, ఇంకనూ ఫంక్షనింగ్ అంతా చూడడానికి అయితే బాగానే కనబడతాం, కానీ యాక్చువల్ మనం అలాగున్నా లేము. కనెక్షన్ మిస్ అయినప్పుడు యాక్చువల్ లేము, కానీ బయటకు అలా కనబడతాం. కానీ మనం ఇంకా అది కాకుండా ఇంకా మనం కలిసి ఉంటే ఇంకెంత బెటర్గా మనం కార్యాలు చేయగలమో, కలిసి ఉంటే ఇంకెంత బెటర్గా సంఘం డెవలప్ అవుతుందో, కలిసి ఉంటే ఇంకెంత బెటర్గా సంఘం ఒక క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటుందో, కలిసి ఉంటే నువ్వు అందులో నీకెంత క్షేమాభివృద్ధి వస్తుందో అని నువ్వు నిజంగా కనెక్ట్ అయితే నీకే తెలుస్తుంది. పైన కనెక్ట్ అంటే కనబడుతున్నా కావద్దు, అలా కాదు. కనెక్షన్ నిజంగా కనెక్షన్ మనకి అవసరం. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ చూడండి, ఈ రిస్ట్ నాకు బాగాలేదు యాక్చువల్గా. ఇది పైన నేను కనుక తీస్తాను అనుకోండి, ఈ రిస్ట్ బ్యాండ్ తీస్తాను అనుకోండి, నేను బాగానే కనబడతాను. నేను ఆరోగ్యంగా ఉన్నానని అనుకున్నాను, నేను కూడా 10 రోజులు అలాగే ఆరోగ్యం కనబడతాం, బాగానే ఉన్నాం కదా, అన్ని పనులు చేసుకుని ఏముందని అనుకుంటున్నాం ఇది తీసేస్తే. కానీ యాక్చువల్ నిజంగా నేను ఇది తీసేది మాత్రం నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింటాను. నాకు లేదు, ఇంకో నేను చేయాల్సిన పని నేను సమర్థవంతంగా నేను చేయట్లేదు, నేను చేయలేకపోతున్నాను నాది. కానీ బహుశా ఏమనుకోవచ్చు, ఇది ఇంత మించిన సామర్థ్యం లేదులే, నా బాడీకి నా రిస్ట్కి ఇంతే బలం అని కూడా అనుకుంటూ అక్కడితోనే నేను సెటిల్ అయిపోయి అక్కడితోనే సంతృప్తి పడుతూ కూడా అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదు అలా కాదు, ఇది కనుక ఫిక్స్ చేసుకొని సరిగ్గా కనుక దీన్ని సెట్ చేసుకుంటే ఇంకా బెటర్గా మనం ఇంకా చాలా బలంగా కొన్ని కార్యాలు చేయొచ్చు అని కనుక మనకు అర్థమైంది అనుకోండి, అప్పుడు ఫిక్స్ చేసుకుంటాం, అప్పుడు కరెక్ట్ కనెక్షను కుదుర్చుకుంటాం, అప్పుడు ఇంకా బెటర్గా మనం కార్యాలు చేస్తాం. కాబట్టి బయటకు ఎలా కనబడుతున్నది మనకి ఇంపార్టెంట్ కాదు, నిజంగా మనం కనెక్ట్ అయ్యామా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అలా కనెక్ట్ అయితే మనకుండే సామర్థ్యం వేరు, మనకుండే అభిషేకం వేరు, మనకు వచ్చేటువంటి క్షేమాభివృద్ధి వేరు. అది అర్థం చేసుకుందాం మనం. అల్టిమేట్గా ఇక్కడ నేను ఇంపార్టెంట్ కాదు, మీరు ఇంపార్టెంట్ కాదు, మనందరికీ ఒకలే ఇంపార్టెంట్. మనకి శిరస్సు క్రీస్తు కన్నా ఇంపార్టెంట్ కార్యం ప్రపంచంలో ఇంకేదైనా ఉందా మనకి? నీకు నిజంగా క్రీస్తు ఇంపార్టెంట్ అయితే, నేను చెప్తున్నాను, నీకు నిజంగా క్రీస్తు ఇంపార్టెంట్ అయితే ఆ క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు అన్నప్పుడు నీకు ఖచ్చితంగా అవయం కూడా నీకు ఇంపార్టెంట్ అవుతుంది. ఒకవేళ పౌలు చెప్తున్న మాటలు బట్టి చూస్తే నాకు అవయం వద్దు అన్నట్టు అర్థం ఏంటంటే నీకు హెడ్తో కనెక్షన్ ఉండడం కూడా నీకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని అర్థం. నాకు వీళ్ళు నచ్చలేదండి, లేదా నాకు వీళ్ళు పాటలు పాడే విధానం నచ్చలేదండి, నాకు వాళ్ళు మాట్లాడే విధానం నచ్చలేదండి అని ఎప్పుడైతే మనం అంటున్నామో, నీకు తెలుసో తెలియకో నువ్వేం నిర్ణయం తీసుకుంటే నువ్వు అవయవంతో డిస్కనెక్ట్ అవ్వడానికి కాదు, నువ్వు శిరస్తో డిస్కనెక్ట్ అవ్వడానికి నువ్వు రెడీ అవుతున్నానని అర్థం. అలాంటి శిరస్తో నువ్వు డిస్కనెక్ట్ అయితే నీకు జీవం నీకు ఉండదు. ఖచ్చితంగా నువ్వు ఎక్కువ ప్రభావితం చేయబడతావు, నువ్వు ఎక్కువ బాధపడతావు, ఇబ్బంది పడతావు. నీతో పాటు సంఘానికి కూడా తాత్కాలిక కొంత ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. అంటే అర్థం దేవుడు మనల్ని ఎలా డిజైన్ చేశాడు అంటే, మనం ఈ బహుశా అనుకుంటాను మనం ఎలాంటి సాకులు అన్నీ చెప్పుకుంటాం కాబట్టి దేవుడు అలా మనం డిజైన్ చేశాడు. ఎలాగంటే నీకు ఒక అవయవంగా నిన్ను చేసి వేరే అంతా నిన్ను కరెక్ట్గా కనెక్ట్ చేశాడు దేవుడు. అలా అక్కడ అమర్చాడు. నువ్వు అందులో విడిపోనంత బలంగా దేవుడు దాన్ని అమర్చాడు. సో ఇప్పుడు అది ఎలాగో విడదీయలేనటువంటి ఒక కనెక్షన్ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే శిరస్సు ఏం చెప్తుంది దాన్ని మనం చేయడం నేర్చుకుంటే సంఘంలో క్షేమాభివృద్ధి కలుగుతుంది. అది అర్థం చేసుకుందాం. అల్టిమేట్గా మీకన్నా నాకన్నా ఏది ఇంట్రెస్ట్ అవ్వాలంటే ఎప్పటికైనా సరే మీకన్నా నాకన్నా సరే శిరస్సు ఇంపార్టెంట్ అవ్వాలి. మీరు నాకు అంత ఇంపార్టెంట్ కాదు, అలాగే నేను మీకు అంత ఇంపార్టెంట్ అవ్వకూడదు. ఇంపార్టెంట్ ఏదంటే శిరస్సు ఇంపార్టెంట్ అవ్వాలి. నాకు నిజంగా శిరస్సు ఇంపార్టెంట్ అయితే, మీకు కూడా నిజంగా శిరస్సు ఇంపార్టెంట్ అయితే అప్పుడు నాకు మీరు ఇంపార్టెంట్ అవుతారు, నేను మీకు ఇంపార్టెంట్ అవుతాను. అందుకనే ఆ కామన్ గురి మనం పెట్టుకోవాలి. అందరికీ ఒక ఉన్నతమైన ఉద్దేశం మనం పెట్టుకుంది. అదేంటంటే సంఘం దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడు, ఒక పర్పస్తో పెట్టాడు. ఇక్కడ నేను వెళ్ళింది నాకు నచ్చుతుంది కాబట్టి వెళ్తున్నాను కాదు, నాకు నచ్చుతుంది కాబట్టి వెళ్తున్నాను కాదు, కాబట్టి నాకు నచ్చలేదు ఇక్కడ మానేస్తాను కూడా కాదు. ఒక ఉద్దేశం దేవుడు ఇక్కడ పెట్టాడు, అది నేను నెరవేర్చాలి. అలా నేను వేరే వాళ్ళకి పరిచయం చేయడం దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు, అది అర్థం చేసుకోవాలి. అలా నువ్వు పరిచయం చేస్తుంటే కొంతకాలం తర్వాత వేరే ద్వారా నీకు కూడా పరిచయం ఖచ్చితంగా
వస్తుంది. దేవుడు మనల్ని అలా పెట్టాడు. అందుకనే ఈ అవయవం కూడా ఇంకొక అవయవం తృణీకరించడానికి వీలే లేదు. అంత బలంగా దేవుడు మనల్ని అమర్చాడు. తోటి విశ్వాసానికి ఎంత అవసరం గుర్తించుకోండి, గ్రహించండి, గుర్తించండి. ఇది మనకు అర్థమయ్యి సంఘానికి క్రీస్తు శిరస్సు అని అనుకున్నప్పుడు సంఘం గురించి మనం నెగిటివ్గా యాక్చువల్గా మాట్లాడలేం. సంఘం గురించి నెగిటివ్గా సంఘం నెగిటివ్గా ఒకవేళ కనుక మీకు థాట్ వచ్చిందని చెప్తున్నాను, జాగ్రత్త పడండి. ఎందుకంటే నీకు సంఘంతో ప్రాబ్లం కాదు, నీకు శిరస్సుతో ప్రాబ్లంగా మారబోతుంది. అది ఇప్పుడు నీకు అలా కనబడుతుంది, కానీ శిరస్సుతో ప్రాబ్లము కాదు. నీకు అవయవ ప్రాబ్లం అనుకుని కానీ నువ్వు కనుక అవయవం దూరంగా జరగాలని ట్రై చేసావంటే నువ్వు శిరస్సుకు దూరంగా జరుగుతున్నావు, అవయవానికి కాదు. ఎందుకంటే దేవుడు అవయవం ద్వారానే నీకు కనెక్షన్ దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఐక్యతగా ఉంటే మనం కూడా ఖచ్చితంగా చాలా కార్యాలు మనం సాధించవచ్చు. నేను లాస్ట్ చెప్పని చూసారా, ఒక్కడిగా ఉంటే నువ్వు ఎంత చేయగలవో నువ్వు తెలుసుకో, నువ్వు సంఘంతో కలిస్తే ఇంకెంత చేయగలవు నువ్వు తెలుసుకో. నువ్వు ఒక్కడే కొంచెం చేసుకోవచ్చు, కానీ నువ్వు సంఘంతో కలిస్తే ఇంకెంత గొప్పగా నువ్వు చేసుకోగలవో కార్యాలు అర్థం చేసుకో. నువ్వు ఒక్కడవైతే ఎంత చేయగలవు, సంఘంతో కలిస్తే ఎంత చేయగలవు, ఎబిలిటీ ఎంత మల్టిపుల్ అవుతుంది, సామర్థ్యం ఎంత ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. అది తెలుసుకున్నప్పుడు ప్రతిదీ నీకు నచ్చాల్సిన అవసరం ఇక్కడ లేదనే విషయం నీకు అర్థమవుతుంది. ప్రతిదీ నచ్చాల్సిన అవసరం లేదు. నా ఇక్కడ కొన్నిసార్లు నచ్చకపోవచ్చు, కానీ ఇంకా వస్తాం, వాక్యం ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే ఇక్కడ నాకు నచ్చినట్టుగా మీరు బిహేవ్ చేయడం మీ ఉద్దేశం కాదు, అలాగే మీకు నచ్చినట్టుగా బిహేవ్ చేయాలని నా ఉద్దేశం కూడా. మన ఉద్దేశము నిన్ను ఇంప్రెస్ చేయడానికి కాదు, అలా నువ్వు నన్ను ఇంప్రెస్ చేయడానికి కాదు. ఉద్దేశం వేరు, శిరస్సును ఇంప్రెస్ చేయడానికి. శిరస్సుకు ఉద్దేశం మనం నెరవేర్చడానికి. అది గోల్గా పెట్టుకోండి, అది గురిగా పెట్టుకోండి. అది గురిగా ఉన్నప్పుడు ఎదుటోళ్ళు నిన్ను కొంచెం తక్కువగా మాట్లాడినా లేదా ఇగ్నోర్ చేసినట్టు అనిపించినా నువ్వు పెద్దగా దాన్ని సీరియస్గా నువ్వు తీసుకో. ఎందుకంటే అంతకంటే ఇంపార్టెంట్ ఉద్దేశం ఇంకోటి ఇక్కడ నాకు ఉంది. నేను దాని నిమిత్తం వస్తున్నాను, కానీ ఇంకోటి దగ్గర గౌరవాన్ని మన్ననలు పొందుకోవడానికి నేను ఇక్కడికి రావట్లేదు. నాకు ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశం నెరవేర్చడానికి ఇక్కడికి వస్తున్నాను. ఆ ఉద్దేశం నాకంటే బలమైంది, నాకంటే గొప్పది. అది నెరవేర్చినప్పుడు అందులో నాకు కూడా క్షేమము కలుగుతుంది. అలాగే సంఘం అంతటికీ క్షేమాభివృద్ధి కలుగుతుంది. సంఘం అది ఏంటో అర్థం చేసుకుందాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరి చేసుకుని ఐక్యతగా నివసిస్తే ఆ దేవుడు అంతగా మనల్ని అభిషేకిస్తే అంతగా మనం ఆశీర్దిస్తాడంటే అది తల మీద నుండి ఆహారం గడ్డ మీద కారి అంగిల అంచు వరకు అది పారుతుంది. అంత గొప్ప దేవుడు మనందరిని అభిషేకంతో కప్పుతాడు, ఆశీర్వాదంతో కప్పుతాడు, సామర్థ్యం దేవుడు మనకి ఇస్తాడు. సంఘంగా మనం ఏం చేయగలమో, సంఘంగా మనం ఎంత బలమైన దేవుడు చెప్పాడు. అర్థం చేసుకొని ఒక అవయంగా ఇంకొక అవయంతో కనెక్ట్ అయ్యి ఉండు, అలాగే దేవునితో కనెక్ట్ అయ్యి ఉండు. అంతవరకు నమ్మకంగా కొనసాగుతాం. ప్రార్థన చేస్తాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. సంఘం ప్రభు ఎంత గొప్పదో, నువ్వు సంఘాన్ని ప్రభు ఎంత గొప్పగా డిజైన్ చేసేవో, ఎంత గొప్పగా నువ్వు ఏర్పాటు చేసేవో ప్రభా, ఎంత చక్కగా నువ్వు అమర్చేవో ప్రభా. ఈ దినాన్ని ప్రభావ వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనేక కార్యాల ప్రభావ సంఘముగా మేము అనేక మందిగా తండ్రి, అనేక రకాల మనస్తత్వాలతో మేము కూడుకున్నప్పుడు తండ్రి ప్రభావ మేము చేసేది నచ్చపోవచ్చు, ప్రభు ఇతరులు చేసేది నాకు నచ్చపోవచ్చు. అయినను ఇంకా ప్రభావ అంతకంటే ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఒకటి ఉందనే విషయం గ్రహింపు ప్రభా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ ఉద్దేశం ప్రభావ మేము తెలుసుకొని దాన్ని గ్రహించి దాన్ని ప్రభా జీవిత లక్ష్యంగా దాన్ని స్థిరపరచుకొని ప్రభా ఆ గురి వద్దకే మేము పరిగెట్టడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వేరొక అవయం ద్వారా ప్రభావ మేము శిరస్సును హత్తుకొని ఉంటామని దాన్ని మీరు మాకు తెలియజేశారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. సంఘంలో ఐక్యతను ప్రభా మీరు కలుగజేయండి, ప్రేమను సమాధానాన్ని ప్రభా నెమ్మదిని మీరు దయచేయండి. ఆయస్కరమైన సంగతుల ప్రభా ఏమైనా ఉంటే ప్రభా మేము తీసివేసుకొని క్షమించుకుని ప్రభా ప్రేమలో ప్రభా వేరు పారి స్థిరపడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మేము ఐక్యత కలిగి ఉంటే ప్రభా అది ఎంత మేలో నువ్వు విధానాన్ని మాకు తెలియజేస్తావు ప్రభా. అది ప్రతివారు గ్రహించట్లుగా ప్రభా వారికి మనోనేతలు మీరు వెలిగింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు ప్రతివారు హృదయాల్లో మరందరి హృదయాల్లో మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మానవుని మీరు ఐక్యత కోరుకుంటున్నారు ప్రభా, అది మేము గ్రహించి ఐక్యత కలిగి ప్రభా శిరస్సు కింద ప్రభా శిరస్సుకు లోబడుతూ బ్రతికే స్థితి ప్రతి వారికి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వాక్యాన్ని ఫలింపచేయండి ప్రభా. దీవించిన ఆశ్రయించిన ప్రతి వారి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకు ప్రభు ఈ సంఘంలో తండ్రి మమ్మల్ని చేర్చావో ఇంకా ప్రభు దీని గురించి ఆలోచించి లోతుగా పరిశీలించి అర్థం చేసుకొని గ్రహించి ప్రభా మీరు అమర్చినటువంటి చోట ప్రభు నమ్మకంగా కొనసాగటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వెత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి, సాతాను దొంగిలించకుండా కాపాడి భద్రపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయ